హలో అంకుల్. డాక్టర్ సుబ్బారాయుడు. ఏ అంకుల్ బాగున్నారు అంకుల్? ఏం బాగుంటాం, ఇదిగో విజయవాడ రావాలి, వాళ్ళ మాట తీసుకొస్తున్నానన్నారు, ఇదన్నారు అదన్నారు, చాలా రోజులు అయిపోయింది, ఇంతవరకు మళ్ళీ ఏమీ చెప్పలేదు. ఎవరు అంకుల్? మీరే. మరి నాకు ఎప్పుడు చెప్పారు అంకుల్? అంకుల్ ఇదే అంకుల్. ఏంటంటే కొద్దిసారి మీరు జగ్గిరెడ్డి అంకుల్ పేరు మీద చెప్తున్నారు. కాదు అంటే జగ్గిరెడ్డి ఉన్నాడు, లేట్ అవుతుంది కదా, చూద్దాం, అది కూడా మాట్లాడదామంటే రండి అంకుల్ అంటే వస్తా అన్నాను కదా. అట్లే మీరు మళ్ళీ తర్వాత వాళ్ళు చెప్పారు అంకుల్, మీకు ఫోన్ చేసింటే ఆయన ఎమ్మెల్యేతో మాట్లాడి చెప్తామన్నారంట. కాదు నేను ఆల్రెడీ ఒకసారి వచ్చి మాట్లాడదాం కదా ఆయన ఉద్దేశంతో, వాళ్ళతో విజయవాడ మీటింగ్ వేద్దాం మాట్లాడదాం అంకుల్ అన్నారు. మీరేం నాకేం అప్డేట్ చేయలే అంకుల్. వాళ్ళు కూడా బాబు నాకు మన వల్ల కాదు అంకుల్, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నట్టున్నాడు అని చెప్పి. కాదు బిజీగా చెప్పాను గట్టిగా, అతన్ని ఏం చేద్దంటే ఎక్కువ ఢిల్లీ పంపించాడు, ఎక్కువ ఈయన ఎవరో మన సీఎం అవును అంకుల్ ఎక్కువ అని చేత నేను చెప్పాను, లేట్ అయిపోతే బాగోదు, అతనికి చాలా అవసరం. ఫస్ట్ అసలు నాకు ఫస్ట్ హెల్ప్ చేసినోడు సుబ్బారాయుడే, సుబ్బారాయుడు చాలా పత్తైన మనిషి, నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తే, అయితే చూడు అది కూడా చూడు మావయ్య అన్నాడు. చూడండి చూస్తున్నాం, ఒకవేళ ఏమైనా వస్తే చూడండి కదా, మాట్లాడండి. వాళ్ళు ఎంత ఇస్తా ఉన్నారు? అదే అంకుల్ వాళ్ళు ఆ రోజు 6 అన్నారు అప్పుడు మనం మాట్లాడినప్పుడు. అయ్యి బాబు 6 బుద్ధిగా దారుణం కదా, 6 అంటే ఆయన 6 అయితే ఇంట్రెస్ట్ లేదంటే నేను చెప్పిన అంకుల్, వాస్తవం ఇది. కూర్చుంటే వాళ్ళు ఒక 50 అటగాడికి రావచ్చు అన్నారు. అన్నిటి నేను తర్వాత మీరు వాళ్ళ దగ్గర నుంచి అంకుల్ మీకు ఎంత కావాలి చెప్పండి, చెప్తాను నేను జగ్గిరెడ్డితోను. మీ వాటాకి ఎంత కావాలి? మనలో మనం మాట్లాడేయండి అంకుల్. మీరే మామూలుగా వేయండి అంకుల్, క్యాలిక్యులేషన్ దాదాపు మనం హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ క్యాండిడేట్ నువ్వు. అదే అంకుల్, అంకుల్ అట్లేం ఇప్పుడు కూడా అంకుల్ చేయడం ఏదో ఆయన టైం బాగాలేదు పాపం అన్నట్టు నేను అట్లే మనసులో ఇండైరెక్ట్ గా ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఈ మధ్య ఈ కరోనా వచ్చి డబ్బులు వచ్చి నానా ఇబ్బందులు పడిపోతున్నాను. చెప్పాను జగ్గిరెడ్డికి, మీరు ఎంతసేపు ఢిల్లీలు చెప్తే వలన ఇక్కడ అందరూ ఇబ్బంది పడిపోతున్నారు, ఇంకేంటంటే మనం నమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా. ఇదే జగ్గిరెడ్డి అంటే చూడండి మరి మీరు మాట్లాడేసి నాకని నాకు చెప్పండి, మాట్లాడేలోగా వీళ్ళు ఏమవుతున్నాయి మాట్లాడుతూనే వెళ్తాను, ఇదే అన్నాడు. అందుకని యాక్చువల్గా మనం పెట్టిన బయట ఇన్వెస్ట్ చేసిన ఏర్పాటుకు 1,20 కోటిన్నర దాకా మన ప్రాపర్టీ ఉండేది అంకుల్. ఉన్న చెప్తున్నా వాస్తవం అదే అంకుల్. ఏంటంటే మీరు అప్పుడప్పుడు నాకు ఇచ్చింటే ఇవన్నీ మనకు ఇంత ఇంపాక్ట్ రాకుండా ఉండేది. దాని తగ్గట్టు మీరు ఇంకేదో దాని ఇదే పని మనం తవ్వడం అందుకు ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ చేసిన ఈ పాటికి అడ్వాంటేజ్ గా ఉండేది. అట్లా వెళ్ళాలనుకుంటే అంకుల్. అదే అంకుల్, ఎందుకంటే మనం ఈ మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది, కరోనా విపరీతంగా ఉంది కదా అంకుల్. చాలా దారుణంగా ఉంది, అసలు ఎవరో బయట రాకుండా ఉంది. అక్కడికి ఈ మంచి పార్టీలు మూడు పార్టీలు ఏమో బయట రావడానికి జరిగిపోయి, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కారులో వెళ్ళాలంటే డ్రైవర్ని కూడా ఇంట్లోకి రానిస్తలేదంట. అలాగున్నారు వీళ్ళందరూ, భయపడిపోతున్నారు. వచ్చిందండి ఇంక చచ్చిపోవడం తప్ప వేరే దారి లేదంటున్నారు. ఇది అలా ఉంది. అదే అంకుల్, మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు అంతా ఇది వచ్చి మళ్ళీ గ్రానైట్ వాళ్ళకి అది ఇంపాక్ట్ పడి మళ్ళీ రేట్స్ డౌన్ ఫాల్ అయితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అంకుల్. అదే అంకుల్, మీరే ఆలోచించాలి అంకుల్, ఎందుకంటే మీరు గ్రౌండ్ లో అక్కడ తిరుగుతున్నారు, ఓవరాల్ గా ఏం జరుగుతుంది ఏం కదా అని. అలా సుబ్బారెడ్డి, ఇప్పుడు మీకు మొత్తం మీ షేర్ కి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను 2 కాడికి ఎక్స్పెక్ట్ చేశాను అంకుల్. మీరే చెప్పండి అంకుల్, 1/4 అంటే మొత్తం 2 కోట్ల. అందుకని వీళ్ళు ఎంతకు వస్తారు? వీళ్ళు 6.5 కట్ట వస్తారు అంకుల్. చూడు అంకుల్, మీరే అనాలి చేయండి అంకుల్, నేనే పెద్ద ఇంపాక్ట్ పడింది. అందుకని ఒక శివం దాకా వస్తే మళ్ళీ మాట్లాడి చూద్దాం, నేను మాట్లాడేసి ఏదైనా ఫైనల్ చేద్దాం కదా. ఆగలేకపోతే ఇంకొకటి ఏంటంటే అదేంది వాళ్ళకి లీజుకి ఇచ్చిన అదైనా ఓకే అన్నారు అప్పుడు వాళ్ళు. తర్వాత వాళ్ళు 50 లక్షలు మీకు అప్పుడే ఇస్తామని చెప్పారంట. నాకు తర్వాత అన్నారు వాళ్ళు 50 లక్షలు మాట్లాడలేదు అని చెప్పాను కదా. తర్వాత నేను ఫోన్ చేసి చెప్పారు అంకుల్, కరెక్ట్, నేను కూడా అన్నాను. అవునవును, నేనేమనుకున్నా అంటే అంకుల్, ఏదైనా బట్టి అంకుల్ మళ్ళీ ఎందుకులే పాపం ఆయన ఒక ఫీలింగ్ ఇన్ని రోజులు ఉండి నేను ఏదో మళ్ళీ పాపం అంకుల్ కు ప్రెజర్ చేసినట్టు ఉండకూడదు, నేనే అనుకుంటాను అంకుల్, వాస్తవంగా చెప్తున్నా ఇది.
అంకుల్ పాపం ఏదో వస్తాయని హోప్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ లేకపోతే తర్వాత కష్టం అవుతుంది, అంకుల్ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేశాను లేదా అంటే అది ఒక భయం అంకుల్. ఎందుకంటే దీని మీద జస్ట్ అందరి దృష్టి దీని మీద పడినట్టుంది అంకుల్. ఈ పక్కన వాళ్ళు గానీ వీళ్ళు గానీ అంటే మన అనాలిసిస్ లో అంకుల్ మనం ఎవరిని నమ్మటం లేకుండా ఉంది. నమ్మదానికి భగవంతు సాక్షి చెప్తున్నా, మీకు నష్టం చేయాలి నా హృదయంలో కూడా లేదు అంకుల్. ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడు ఏదో నేనేదో పక్కన అట్లా ఎప్పుడు కూడా హృదయంలో అటు చేయను అంకుల్. అట్లా చేస్తే ఒకటి నాకు తెలుసు నేను ముందే అన్నాను, నేను ఇంకేదంటే లేదా ఈ మాట మాట్లాడినాను. నాకు మనస్ఫూర్తిగా చెప్పాను నేను, నాకు పిల్లలంతో సుబ్బారెడ్డి అంటే సుబ్బారెడ్డి బాగుంది, నాకు ఇవ్వాలి కాబట్టి రేపు నాకు ఉపయోగపడే మనిషి ఏదో అదే అంకుల్. ఎందుకంటే మన సిచ్యువేషన్స్ ఈ మ్యారేజ్ లైఫ్ మీకు తెలియదే ఉంది అంకుల్. అట్లా ఇంకా హైదరాబాద్ కూడా నేను ఖాళీ చేయాల్సి వచ్చాను అంకుల్ మనకి. ఎందుకంటే మనకు డే బై డే సిటీలో 25,000 20,000 ఖర్చు వస్తుంది అంకుల్. అందులో పెద్దగా ఇప్పుడే ఈ కరోనా పోయిన ఒక 1 year అట్టు పడుతుంది రికవరీ కావాలంటే మార్కెట్. అట్లే మనం ముందు ఏం చేసేది లేదని చెప్పి విలేజ్ కి వచ్చిన అంకుల్. చెప్తున్నా ఉన్న వాస్తవం అంకుల్. కరెక్టే, మంచి పని చేశారు అది మాత్రం. ఎందుకంటే మనకు బ్యాకప్ లేనప్పుడు మన జాగ్రత్తగా ఉండాలి అంకుల్. హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి పెద్ద వచ్చినా కూడా అని చెప్పి. అదే అంకుల్ చూడండి అంకుల్. అదే అంకుల్ నేనైతే నాకు అప్పుడప్పుడు చేయండి అంకుల్. ఒకటి జనవరిలో అయితే చాలా ఇష్యూ అయింది అంకుల్. నేను మీకు చెప్తాము అంకుల్ చెప్తాము కూడా మళ్ళీ బాగుండద్ది. నేను అందుకే అంకుల్ మీకు 2-3 సార్లు ఫోన్ చేసిన, మీరు తర్వాత చేస్తే బిజీ అన్నారా. అట్లా ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేక మామూలుగా మాట్లాడండి చూద్దాం. చెప్పాను నేను. లేదు మీరు అంకుల్ నేను ఒకటే అంకుల్ ఇప్పుడు కూడా చెప్పేది, మీరు క్లారిటీగా ఉండండి అంకుల్. లేదు సుబ్బరాయుడు ఇంకా 2-3 ఏళ్ళు ఉంటే ఇది 11 కోట్లు కానీ 15 కోట్లు పడతా అంటే ఓకే అన్నట్టు ఉండండి అంకుల్. స్టాండ్ బై చేయండి. కన్ఫ్యూజన్ ఉండదు అంకుల్. ఇప్పుడు దయచేసి కన్ఫ్యూజన్ ఉండకూడదు. దానికి సంబంధించిన మినిస్టర్ ఉన్నాడు కదా, ఎవరు, పెద్దిరెడ్డి అంకుల్. పెద్దిరెడ్డి ఏం చేస్తున్నాడంటే బాగా క్యాన్సిల్ చేసి లాగేసుకుంటాను, నెగెక్ట్ అది భయం. మన ఊరు పక్కన కూడా ఒక లాగేశాడు అంకుల్ తమ్మలపల్లిలో. ఆయన కూడా వైఎస్ఆర్సీపీనే, నాగేంద్ర కుమార్ రెడ్డి. ఏం చేశాడంటే అది మామూలుగా వీళ్ళకి అన్ని అప్రూవ్ అన్ని తెచ్చుకొని ఆడ వాటా ఇయ్యలేదని చెప్పి వాళ్ళు విత్ ఇన్ 3 months లో వాళ్ళ వశం చేసుకున్నారంట. అది మామూలు 2 ఏళ్ళు పడుతుందంట ఆ ప్రాసెస్ అంతా. ఈ పెద్దిరెడ్డి మనిషి పెద్దిరెడ్డిలో అంటే ఇది జరిగి కూడా 6 months అయింది అంకుల్, ఇప్పుడు కాదు. అట్లా ఏంటంటే మందు కూడా మన దాని మీద కూడా ఈ అవినాష్ రెడ్డి వాళ్ళు ఎవరైనా కన్ను పడితే పెద్దోళ్ళు తర్వాత మీరు అంటే బయట పడగలను అంకుల్. కాకపోతే అంత ఖాళీ కాకుండా ఏదో పోనీ ఒక 1 crore అట్ట ఇటో మీకు అది లాభం అనుకో నష్టం అనుకో అంకుల్. మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళాలి అంకుల్. ఆంటీ కూడా ఎవరి దగ్గర ఏం మాట్లాడకండి, మీ మనసులో పెట్టుకుని మనం చూడండి జాగ్రత్తగా. నేను ఎవరి దగ్గర మాట్లాడా అంకుల్, ఏదన్నా చెప్పినా మీకే చెప్తా గానీ మాట్లాడి ఎంతవరకు వస్తారు చూద్దాం. అదే అంకుల్ నేను అంత మీదేం మాట్లాడి పాపం అంకుల్ చేస్తాను, నా హృదయం కూడా లేదు అంకుల్. చెప్తాను ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడండి, మళ్ళీ చూద్దాం. మీరు అన్ని ఓకే. ఒకటి ఇట్లేం అంకుల్, ఈ రోజైనా రేపైనా మన్నాడైనా మాట్లాడతాం. మీరు ఒకటి పేపర్ పెన్ను తీసుకొని మనకి ఎంత కాడికి పోవచ్చు, మనం పెట్టిన దానికి మన టైం అంతా పెట్టాము, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోండి అంకుల్. అనాలిసిస్ చేసుకుని ఒక క్లారిటీ సరే ఇంకా మనకు భవిష్యత్తులో ఉంటే ఏమైనా దీని వల్ల భారీగా లాభం వచ్చేటుందా లేదా మనం వెయిట్ చేసి ఏమైనా నష్టం వచ్చి తన్నకొస్తుందా, తర్వాత గవర్నమెంట్ నుంచి ప్రెజర్ వస్తుంది, ఇవన్నీ ఒక 5-6 పారామీటర్స్ ఉంటాయి కదా అంకుల్. ఇట్లా ఆలోచించుకొని మీరు సరే పోనీలో వచ్చిన కాడికి భగవంతుడు వీడికి చాలే ఇది అన్నట్టు ఒక తీసుకుని దీని నుంచి మనం ఈ బిజినెస్ ఈ అమౌంట్ ఇచ్చి ఏదైనా ఒక బిజినెస్ లో వెళ్ళిపోవచ్చా, ఇంటి స్కిప్ అయిపోయి ఇదేమైనా మనకి ప్రాబ్లం అవుతుందా. ఒక్కోసారి ఏంటంటే మన టైం బాగాలేనప్పుడు ఇది జరుగుతుంటాయి అంకుల్. అట్లా మీరు అన్ని ఆలోచించుకుని ఒక క్లారిటీ వస్తే మీ నుంచి దాన్ని మనం ముందుకు వెళ్ళొచ్చు అంకుల్. ఇప్పుడు మళ్ళీ మనం చూడండి మాట్లాడిన వాళ్ళు మీరు ఒకసారి మనం ఏంటంటే గెట్టింగ్ 7 కాడికైనా అంకుల్ తెమ్మని అట్లా మాట్లాడినా మీకే నెంబర్ ఇస్తా. అలాగొద్దు నాకు నెంబర్ ఇవ్వకూడదు, మాట్లాడేది నేను అయితే ఏదైతే ఏదో విధంగా ఒప్పించేస్తాను అంకుల్ని. ఇంకా కాదండి ఆ విధంగా వెళ్ళాలి తప్ప గమ్మున నాకు డైరెక్ట్ గా ఇచ్చేసి గమ్మున కాదనుకోవటం ఇది అంటే అంకుల్ నేనేమంటే మీకు ఎట్లా ఉందా అంటే నేనేమన్నా మాట్లాడేది మీకు డౌట్ రావచ్చు, అరే ఈడు ఎక్కువ మాట్లాడే అట్లా నేను ఎప్పుడు లేదు. నాకు సుబ్బారావు తర్వాత తెలిస్తే బాగుంటది అంకుల్ మనకి. తెలుసు ఆయన గురించి నేను మీరు కూడా నాకు తెలిసి ఎందుకు పెట్టుకున్నారా, సరే పాపం ఏమన్నా వస్తుంది ఎవరో తగులుతారు అన్నట్టు ఉన్నారు అంకుల్. నాకు తెలిసి ఆ మనుషులో జగ్గెట్ అంకుల్ కాదనేది కానీ ఏదో వస్తుంది పాపం, ఏదో ఒకటి లైఫ్ సెటిల్ అయిపోయి మీరు కూడా ఆలోచనలు ఉన్నారు అంకుల్. నేనేమంటే మనకు ఆ 2-3 crores మార్జిన్ పెట్టేసుకుని మిగతా అన్ని అంటే మీకు డౌన్ ఫాల్ అయ్యేలేకుండా ఈ లోపల వచ్చేస్తే మీకు 5 కోట్లు 6 కోట్లు చేతికి వచ్చేసినాం అనుకోవాలి, మీకు రిలీఫ్ అయిపోతారు, ప్రశాంతంగా అయిపోతారు. ఉన్నోళ్ళుగా వరుణ్ బాబుగా మీ చిన్న బాబుకి ఇచ్చేసి మిగతా అంకుల్ నీ దగ్గర ఆంటీకి పెట్టుకుని
మీతో చిన్న చిన్న బిజినెస్ లో కానీ చిన్న చిన్న కాంట్రాక్ట్ మళ్ళీ మొదలు చేస్తే మీరు షైన్ అవుతారు అంకుల్. అది అందుకని ఒకసారి మాట్లాడిన ఇది ఎట్లయిపోతుందంటే మీరు కూడా చేతించే భారీగా అమౌంట్ పెట్టా కూడా అంత ఎఫెక్టివ్ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. దీనికి మనకి ఏమైనా కొట్టుంది అర్థం కావట్లేదు. అందుకని సుబ్బారావు ఒకసారి ట్రై చేయండి. చేస్తాం అంకుల్. మీరు చెప్తే అదే లేదు బాబు ఈ ప్రైజ్ కి మనం ఓకే అంటే మీరు ఎంత కాడికి మనం 8 అని నేను చెప్పిన అంకుల్. ఆయన 8 అయి బాబు 6.5 కాడికి నాకు నమ్మకం లేదని లాస్ట్ మాట చెప్పేసి అంకుల్. అందుకనే నెమ్మది కదిపి మనము ఎప్పుడు చెప్పాలి అంకుల్, లాస్ట్ మినిట్ లో జగ్గిరెడ్డి పెడతాం అంకుల్. ముందు జగ్గిరెడ్డి పెడితే ఎమ్మెల్యే ఏంటి కూడా దీని డీల్ ఎందుకు తీసుకెళ్ళాలి చాలా డౌట్స్ వస్తాయి అంకుల్. అది కూడా చెప్తాను మీకు. వీళ్ళనే కాదు నాతో చెప్పకుండా కూడా మీతో చెప్పొద్దు అంకుల్. అట్లా చెప్పి అదే అంకుల్ నేనేం మాట్లాడమంటే మాట్లాడతా అంకుల్. మళ్ళీ మనం వెనక్కి పోతే మాట్లాడి నేను అంకుల్ ఏదో ఒప్పించేలా చేస్తా అని మాట్లాడేటప్పుడు కొమ్మిని వెనకపోయేది ఇదేదే ఉండదు. లేదా 50% టిక్కింగ్ అలాంటి వాళ్ళు 60 ఫాస్ట్ అండి అంకుల్. వాళ్ళు 60 కావాలంటే మనకు 40 ఇస్తారంట అంకుల్. అంతే అడ్వాన్స్ మనం మాట్లాడడం బట్టి ఉంటది అంకుల్. అడ్వాన్స్ చూడండి ఎంత ఇస్తారు. మీరు అట్లా మాట్లాడి ఓకే ఒక స్టాండ్ బై. ఎందుకంటే బాబుతో కూడా మాట్లాడిన అంకుల్ 1 రోజు 2 రోజులు 3 రోజులు డిస్కస్ చేయండి. పేపర్ పెన్ తీసుకుని అంకుల్. అందుకే నేను చూస్తాను, నేను అన్ని సెట్ చేస్తాను. ఇంట్లో లేడీకి చెప్పదు అంకుల్. మీరు బయట తిరుగుతున్నారు, మీరు లోక జ్ఞానం బాగా తెలుసు కాబట్టి ఇంట్లో చెప్తే వాళ్ళు మిమ్మల్ని డీలా పడి చేస్తారు. అబ్బా ఇంత కాలం ఉండేదంటే మీరు డీలా పడిపోతున్నారు అంకుల్. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతున్నాయి మీకు. అందుకని సుబ్బారెడ్డి మీరు ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా చేసేటప్పుడు 40-60 అన్నప్పుడు అడ్వాన్స్ ఎంత ఇస్తారు అది కూడా మాట్లాడండి, ఇది మాట్లాడండి. చూద్దాం ఏదో ఫైనల్ చేద్దాం. ఇంకా ఇన్ని రోజులు మనం మీటింగ్ అయితే చాలా చిరాగ్గా ఉంది. చూడండి అదే అంకుల్ లేదు అసలు నాకు చాలా తెలుసు. నేను అంకుల్ ఎందుకు అనవసరంగా సరే ఇట్లాంటి మైండ్ 99 వస్తాయి అంకుల్ నమ్మకం ఉంది మళ్ళీ షైన్ అయిపోతారు. ఇది ఒక్కటి లైఫ్ టైం పడింది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఇష్యూస్ అన్ని అంకుల్ దెబ్బ మీద దెబ్బ పడుకుంటూ వస్తున్నాయి. సో ఆ టైం పీరియడ్ అనేది భగవంతుడి వల్ల ఇది దాటిపోయినా అనుకోవాలి. మీకు ఏమన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడమా, కొత్త కాంట్రాక్టులు స్టార్ట్ చేయడమా, ఇది మంచి బెంగళూరు స్టార్ట్ చేసి మీరు ముందుకు వెళ్తే హ్యాపీగా మళ్ళీ మొదలుకు వస్తారు అంకుల్. అందుకనే కొంచెం 2-3 రోజులు లేట్ అయినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడి చెప్తా. మాట్లాడదాము. వాళ్ళు అప్పుడు లేదంటే లాస్ట్ మినిట్ లో మనం 10 లక్షల కాడికైనా ఎనికి దంగి పక్కన వాంగొచ్చు. నచ్చలేదంటే మనం అంత డీల్ పడాల్సిన అవసరం లేదు అంకుల్. దాన్ని సిట్టింగ్ వేస్తాము. ఇంత కాడికి నచ్చలేదంటే 10 లక్షల కాడికి మనం చెట్టు పెట్టి ఎనికి వెళ్ళొచ్చు. నచ్చలేదంటే లాస్ట్ మినిట్ లో కూడా అంకుల్ మనం అట్లా భయపడాల్సిన అవసరం లే. పార్టీ వచ్చిన తర్వాత ఓకే ఈ రేటుకి అయితే ఇది ఓకే వీడికైతే రాగలదు అంత కాడికి లేదు. పార్టీ అనుకుంటే ఎంత అడ్వాన్స్ ఎంత వస్తారు అడగండి. అడుగుతా అంకుల్. అది మనకు 40 అంట అంకుల్, వాళ్ళకి 60 అన్నారు. చూద్దామండి, చేద్దాం. ఇంకా అలాగే జనరల్ గా అలాగే ఉంది. అట్లా వీళ్ళు అదే అన్నారు అంకుల్. అందులో ఇంకొక విషయం ఏంటంటే ఈ రాఘవరెడ్డి అంకుల్ కొద్దిగా మాకు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు మైండ్ గురించి అన్నట్టు కూడా వాళ్ళు అన్నారు అంకుల్. చెప్తున్నా మళ్ళీ అనుకుంటారు నా కొడుకులు అక్కడ చాలా మంది అలాగే పాడు చేశారు. కమనా కొడుకులు ఎక్కువ మంది పాడు చేయాలి. అది ఎప్పుడో మనకి సూపర్ గా ఉండేది. ఎందుకంటే ఆయన రాఘవరెడ్డి అంకుల్ ఆయన ఉండే వాచ్మెన్, మళ్ళీ ఆయన నారపరెడ్డి అంకుల్ కదా అంకుల్ నేను చెప్పేది. వీళ్ళు అన్నారు పార్టీ వాళ్ళు సరే అంకుల్ ఏమన్నా అట్లా పెట్టాను కదా మనం సర్లే వాళ్ళు బయట అనుకుంటారు వాళ్ళ దారి పార్టీలో పోతే వాళ్ళకి అంత ఇంత వస్తుంది అట్లా దాన్ని డైవర్ట్ చేశాను అంకుల్. అది అందుకని ఇప్పుడు వచ్చి ఒకసారి మైండ్ చూసారంటే అర్థం నారపేట తీస్తున్నాడు భలే పడిపోయింది, బాగా వస్తుంది. అవును అంకుల్. అందుకని అది మాట్లాడండి మీరు. ఇంకా నాకు ఫోన్లు అంకుల్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇయర్ కరోనా వచ్చింది, నెక్స్ట్ ఇయర్ రాదని గ్యారంటీ ఉందా? మళ్ళీ మార్కెట్ డౌన్ ఫాల్ కాదని. అవునవును అదే అంకుల్ లాస్ట్ ఇయర్ వచ్చింది పోయింది అనుకున్నాం, ఈసారి ఈ ఇయర్ ఇంకా బాగా దారుణంగా వచ్చింది. అది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డౌన్ ఫాల్ అయితే మనకే అప్పుడు ఈ 2 years దెబ్బ మీద దెబ్బ పడుకుంటూ వస్తాండి అంకుల్. మీరు క్లారిటీ లేకుండా పాపం బయట తిరగడము. సో ఇట్లన్నీ ఏంటంటే కొద్దిగా పాపం మనకే బాధ కదా అంకుల్. మళ్ళీ గవర్నమెంట్ అనవసరంగా 5 లక్షలు చూడు అట్లా టైర్ లేదు. ఒక 50 లక్షలు అప్పు తెచ్చి స్టార్ట్ చేసి మీరే స్టార్ట్ చేసి ఉన్నామంటే గ్రౌండ్ లో ల్యాండ్ వర్క్ చేస్తాం కదా అంకుల్. అట్లా కూడా ఓకే. అందుకనే ముందు చేసి లేదు ముందు ఈ మాట సరే అంకుల్ అయితే ఓకే బాయ్. ఓకే రైట్. వీళ్ళు గవర్నమెంట్ వల్ల కాదు ఎవరో మన సీట్ ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ఉన్నాడు కదా మన పాత స్ట్రీట్ లో. అవునవును అంకుల్. ఆడు బాలేని పిఎస్. ఓకే ఓకే. ఇంకోటి దీంట్లో ఎక్కడ ఉన్నాడు ఎవరో అదే మీరందరూ నలుగురా అంకుల్? నలుగురు. ఓకే. ఇంకా 5 కూడా జాయిన్ చేసుకుందాం అంటున్నారు. అవునా అంకుల్? ఓకే. గురించి వస్తున్నాడు డీడీ అలాగే జాయిన్ చేస్తామండి. అవునా అంకుల్?
ఆహాహాహా. మన వాళ్ళు ఎవరిని ఉన్నారా? మన వాళ్ళు ఎంత పెట్టాలి అంకుల్? అంటే ఇప్పుడు విదేశం నన్ను అపార్థం చేసుకోవద్దు సుబ్బారెడ్డి గారు. అట్లేం లేదు అంకుల్. ఏం చేతంటే ఇప్పుడు ఈ పైసాకి పైసాకి లక్ష రూపాయలు. మామూలుగా అయితే పైసాకి మినిమం 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలు మనం ఇప్పుడు అమ్మేస్తే ఇది బయట అమ్మేది దరిదాపు అట్లీస్ట్ 4-5 కోట్లు తక్కువ వస్తుంది. ఎందుకంటే బేరం ఆల్రెడీ ఉన్నాయి. అవునవును అంకుల్. అక్కడి నుంచి ఆ సర్టిఫికేట్ తెచ్చేసామంటే మూగేస్తారు ఇంకొచ్చి. ఈ మూగాలంటే ఇప్పుడు డబ్బులు రూపాయి 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. లేకపోతే నా కొడుకు దాకా 1 లక్షకి 2 లక్షలకి కన్నా చూసి మైండ్ చూసి చేస్తే అవుతుంది. ఇప్పుడు డైరెక్టర్ చేసిపోయాక దరిదాపు 5-10 ఖర్చు పెట్టేయాలి స్పీడ్గా. ఇక్కడ కూడా దరిదాపు ఇంకా 3 లక్షల దాకా ఇవ్వాలి. నాకు కానీ 1 లక్ష రూపాయలు ఏర్పాటు ఏం చేసిన ప్రస్తుతం ఇస్తారు నేను ఇస్తానని నేను హామీ. నాకు అవసరం ఏంటని. అవునవును అంకుల్. నా కొడుకు వచ్చినంత ఎంచేత అదే అంకుల్ ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తున్నాం. అందుకనే లేదు. అవునవును అంకుల్. మీరుండి అన్ని ముందు నడిపిస్తారు వాళ్ళే ఐడియల్గా ఉన్నారు. అవునవును అంకుల్. అదే అంకుల్. ఇప్పుడు ఏంటంటే 10 లక్షలు పెట్టాలి అంకుల్. ఒక 20 లక్షలు పెట్టలేదు అంటే ముందు నెమ్మదిగా పెట్టేలాగా ఏర్పాటు చేస్తాను చెప్తాను నేను. అవునవును అంకుల్. ఏదన్నా అన్నేసి పెట్టినా కూడా మంచి ప్రాపర్టీ ఇదేంటంటే అట్లీస్ట్ 5 కోట్లు తక్కువ కూడా అన్నేస్తాను. ఓకే. 5 కోట్లు అంటే 5 కోట్లే కదా 5 పార్ట్నర్స్ కానీ. అంతే కదా అంకుల్. మరి పెట్టిదంతా మాక్సిమం 20 లక్షలు పెడతారు. అంతే కదా అంకుల్. 20 లక్షలకి నెల కానీ 2 నెలల కన్నా 20 లక్షలకి 1 కోటి రూపాయలు అంటే అలా సామాన్యం కాదు కదా. 2 నెలలకి అంతే కదా అంకుల్. మరి సామాన్యం కాదు కదా. 5 రెట్లు వచ్చేస్తుంది. 5 రెట్లు 5,20,000 కోటి. అవునవును అంకుల్. అదే అంకుల్. ఓకే అంకుల్. మంచి ఆఫర్ అంకుల్ అయితే. చాలా మంచి అప్పుడు ఏదో విధంగా అందరికీ హేద్దామని చూస్తున్నాడు వీడు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను నేను. డబ్బులు అవ్వకపోతే నేను ఏం చేయలేను, వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఫ్రెండ్స్ నాన్న తిప్పలు పెట్టేస్తున్నాను. నాకు అవసరం ఎన్ని. అవునవును అంకుల్. తుమ్మగొట్టు సూపర్ ముందు చేసి దీని ముందు అలా ఇవ్వటమే తప్పు. మీరు అందులో ఎంత మినిస్టర్ అయినా పావులవాట ఇచ్చేస్తారా? కష్టపడి చేసి నేను పేరు నాది మొత్తం పేరు మీద నా పేరు ఉన్నది. తర్వాత డిపార్ట్మెంట్ లో పనిచేసి వాడికి పావులు ఇచ్చేసి నన్ను అడగకుండా మామూలు ఇచ్చుకుంటే 15,000 రూపాయలు ఇస్తారు. మనం పెద్దవాళ్ళు ఇచ్చినది పరిస్థితి అని చెప్పి గొడవ చేశాను. మంచి పని చేశారు అంకుల్. అవునవును అంకుల్. సరే మరి ఈ 2 నెలలకైనా మనకు గ్యారంటీ ఉంది అంకుల్. మరి మనం అమ్మగలం. ఇంటికేషన్ ఉన్నాయి నాకు ఆల్రెడీ చెప్తాను. ఈ సర్టిఫికేట్ మన చేతికి వచ్చేది 2 నెలలకి 4 నెలలు వేసేస్తాను ఏదో విధంగా. అట్లానా అంకుల్. ఓకే ఓకే. ఇంకోటి చేతిలో లేదు లేకుండానే నేను ఆల్రెడీ ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు. నాకు ఈ డైరెక్ట్ మంది ఏదూరికి మంచి పరిచయం నేను ఇంటే ఇక్కడ చాలా ఇష్టం. అవును అంకుల్. నేను నాకు ఇవ్వాల్సిన ఎంత పరిచయం నాకు ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వాలి కదా. అంతే కదా అంకుల్. మరి ఇచ్చేయనంటే రేపు నేను ఫోన్ చేస్తే ఏం కావాలో చేస్తారు వాళ్ళు. అవునవును అంకుల్. వాళ్ళతో టచ్లో ఉంటాయి. అవునవును అంకుల్. ఇలా 25,000 ఎవరికి సరివేరికి. అవునవును అంకుల్. ఇది 10,000కి ప్రస్తుతానికి సరిపెట్టుకోండి. 5,000 కంటే ఇవ్వలేదు. మీరు 25,000 ఇవ్వలేదు అని చెప్పి ఇస్తాం సార్ అన్నారు. ఇంకేత మనకున్న గుడ్ విల్ అది. అదే 25,000 ఫోన్ చేసేవాళ్ళు పరిగెత్తుకు వచ్చేస్తారు. మనకి ఏ పని వచ్చినా నా పేరు వచ్చిందని పని చేస్తారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు మన పేరు అమ్ముకుని ఎన్ని చేసుకొని తగ్గిందాం. అంతే కదా అంకుల్. ఆడికి వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేసేస్తున్నారు మీకు. అవునా? ఎక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ మనం వెయిట్ చేస్తే కాదని కూడా ఎవరు లేదు. అవునవును అంకుల్. ఓకే ఓకే. అదే అంకుల్. ఇది ఎన్ని రోజుల్లో పెట్టాలి అంకుల్ మామూలుగా ఈ ఇన్వెస్ట్మెంట్? మాక్సిమం నెల దాకా టైం ఉండొచ్చు. అయితే మన ఇష్టం. ఏం ఖర్చు పెట్టింది ఏం కదా. అవునవును అంకుల్. అదే అంకుల్. మీరు వస్తే సిటీకి దాని గురించి మాట్లాడి మనం ఏమన్నా తర్వాత ఇంకా లోన్ అట్లా పోవాల్సింది అంకుల్. మనం ఎప్పుడైతే లోన్ అందుకు తీయలేదు. కొద్దిగా చిన్న లోన్లు ఉన్నాయి, క్లియర్ చేస్తాము. మీరు చెప్తే గ్యారంటీ మనకి ఈ విధంగా గో హెడ్ అని మీరు మా వెనక ధరితే మంచి లైఫ్ అవుద్ది. ఇంకేత ఎవరికైనా మంచి చేస్తారు. అది ఇంకేత నువ్వు ఏ చేస్తాను ఇవ్వాలంటే నేను మా సుబ్బారెడ్డికి ఇవ్వాలి. నాకు లైఫ్ లో అంత హెల్ప్ చేశాడు ఆయన. నా డబ్బులు కూడా ఏదో విధంగా ఏర్పాటు చేస్తాను. అదే అంకుల్. మీరు చెప్తే మనమే ప్రొసీడ్ అవుతాం అంకుల్. అట్లా మళ్ళీ ఇంకెవరు వాళ్ళంటే సెర్చ్ చేయాలంటే ఎవరు మనకు ఉన్నారు కానీ వాళ్ళ మనకు ఎందుకంటే మనకు ఉపయోగపడి ఉండాలి. అదే అంకుల్.
₹1,00,00,000 బయట మనం ఏదో తీసేసేవాడి ఇంకా వాల్యూ ఏమేసింది. వాల్యూ ఏమైతుంది మనకు అంత మనం ఇంత కష్టపడి పాపం మీరు దాని ఏదో అంత ఒక ఇదిలా గోల్డ్ తిన్నాడంటే మీరు కానీ నా బిడ్డ కానీ తిన్నా హ్యాపీగా నేను నా కష్టాన్ని. థ్యాంక్ యూ అంకుల్. అవునవును అంకుల్. ఇప్పుడు నాతో ఇంకా పార్ట్నర్ అయిపోతారు కదా. అవునవును అంకుల్. రేపు నేను చేసుకున్నా సుబ్బాయి ఎలా చేద్దామంటే నేను లేకుండా చేయొచ్చు మీరు. అవునవును అంకుల్. కొద్దిగా బిజినెస్ అయ్యి. అవునవును అంకుల్. అట్లే చేయాలి అంకుల్. మీరు వస్తే సిటీకి మాట్లాడాలి అట్లే చేద్దాం అంకుల్. ఏదో ప్లాన్ వేసి మీరు ఇంత ఒక టైం పీరియడ్ పెట్టేసి మనం కూడా తీయమంటే తీద్దాము. అలా కాదండి, లేట్ చేయకూడదు. ఏదో నేను ఇంట్లో మాట్లాడతా. అది అల్లుడిని కూడా తిరుగుతున్నాడు. అల్లుడిని వేసుకుని గుంటూరు వెళ్తున్నాడు. ఎవరు అంకుల్? ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది మనకి ఎప్పుడు లోపల మనం క్లియర్ చేయాలి అంకుల్? అయితే మరి ఇది వీలైనంత తొందరలో మరి ఎట్లా? ఏది అంకుల్ లోన్ రావాలంటే మనం అదే ఇంకా ఈ రోజు మనం అప్లై వెళ్తే కదా శనివారం అట్లా అప్లై చేసాం. ఒక 2-3 రోజులు, ఒక 3 రోజులు అనుకుంటా అంకుల్. 3-4 రోజులు పడుతుంది అంతే. ముందు మన ముందు ఒక 8-10 కార్డు రావచ్చు అంకుల్. ఇది పెట్టండి, మీరు పెట్టండి, చెప్పేస్తాను ఇంకా మీరు అట్లే పెట్టేయమంటే పెట్టేద్దాము. నేను రాగిచ్చేస్తాను మీకు. ఓకే. అంతా మన పేరు మీద ఉంది. ఎవరికి రాసుకోలేదు, వాళ్ళకు కూడా రాసుకోలేదు. అవునవును అంకుల్. ఓకే. అంతే మీ చేతిలో ఉంది అయితే. అవునవును అంకుల్. షూర్ అంకుల్. అట్లే చేద్దాం అంకుల్. అయితే రేపు పెట్టేసుకున్నాను లోన్ కి. పెట్టేయమంటారు అంకుల్ రేపు? పెట్టేయమంటే పెట్టేస్తాను అంకుల్. పెట్టేయండి, ఇంకే బాగోవాలి. ఇంక నెక్స్ట్ మీ డబ్బులు ఎక్కడ దుక్కుని డిస్మెంట్ చూద్దాం. షూర్ అంకుల్. బయట ఎవరికి ఆల్రెడీ ఇచ్చేయాలని అడుగుతాను. వద్దులే అంకుల్. మళ్ళీ మనకి ఎందుకంటే మీరు చెప్పినట్టు మనకి 2 months మనం ఎందుకంటే మీరు ఇంత చెప్తారు. చేస్తాను. నా చేతికి డబ్బులు వచ్చినాయంటే సర్టిఫికెట్ 4 రోజుల లోపల తీసేస్తాను. కాబట్టి తిరుగుతాను డబ్బులు పట్టుకుని. తిరిగి గబ్బా చేసేసి వీళ్ళు కూడా ఒక పక్కన వాయిన్ చేస్తాను. రూపాయలు లేక నేను నానా చెప్పబడి ఇలా కూర్చుని చిన్న రూమ్ తీసుకుని ₹400. నాకు చాలా బాగా. మీరు ఎందుకు 2 రోజుల నుంచి ఉండాలి బాగుపడ్డాడు అంటే రేపు పొద్దున కంపల్సరీ అంకుల్. అట్లేముంది అంకుల్ బాబు, మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు అట్లా అనమాట. దాన్ని ఏముంది అంకుల్ మన మనీ కాదు. ఎందుకంటే ఒక మన ఐకాన్ లాగా మీరు ఎప్పుడు గుర్తుకుంటారు బాబు. కాంట్రాక్ట్ ఉంటే మీరే గుర్తుకొస్తారు నాకు. అట్లా ఇప్పుడు కూడా హోప్ ఏదో ఒక రోజులో మనం అంకుల్ హెల్పింగ్ చేస్తాను. కాకపోతే ఎప్పుడు కూడా హోపే. కాకపోతే ఏంటంటే మనం కూడా ఏదైతే ఎవరితో మాట్లాడిస్తానో నేను తీసుకుంటానంటే నాకు అంకెలండి బాగా నమ్ముకొని తీసుకుంటాను. నేను చెప్పినట్టు పెట్టేస్తాను. అడగండి. చేద్దాం అంకుల్. అట్లే చేద్దాం. అది కాదు, మీ పక్కన చెప్పేస్తే నేను ఎవరు తీసుకుని రాయిస్తాను. 5 అవుతాం కదా, 5:20లో మీరు 2 నెలలు అయిపోతుంది అంటే ఇమీడియట్ గా తీసేద్దాం అంకుల్ లోన్. పెద్ద రాగేస్తున్నా. ఏమైందంటే నాకు ఆటలు చేతులు ఆడలేదు రూపాయలు లేక. అవును అంకుల్. షూర్ అంకుల్. దీంట్లో ముందు 5 లక్షలు ఎంతో 10 లక్షల ముందు పనిచేసుకున్నా అంటారు. అవును అంకుల్. చెప్తాను పనిచేసుకుంటే మన పొద్దున్న డబ్బులు సరిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అప్పుడు మీకు ఎటువంటి పైకి కింద చూసుకుంటే మేము మొదలు పుట్టుకోవాలని చెప్తాను. అమ్మా అంతే కదా అంకుల్. పాపం మీకు ఇది అవుతుంది. అవునవును అంకుల్. హలో అంకుల్. అదే మీకు పాపం వల్ల ఇదే అవుతుంది మీ మీద. మీకు తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. అవునవును అంకుల్. తెలుసు కదా, అప్పుడు తీసుకొచ్చాను. ఓకే. జ్ఞాపంగా ఉంది అంకుల్. ఉంది అంకుల్. సుధాకర్ అని ఇంకొక అతను కడపలో పనిచేస్తున్నాడు. మీ కడపలో చేస్తున్నాడు అతను. అవును అంకుల్. ఏం చేస్తాడు సూపర్వైజర్ చనిపోతే. అవును అంకుల్. ఇంకొక అతనేమో శ్రీనివాసరెడ్డి పిఎస్ ఉంటుంది. పిఎస్ కృష్ణారెడ్డి అని. అవునవును అంకుల్. అది బయట అందరూ మీ కడపలు ఎక్కువ. మీరు వాళ్ళందరికీ నేను నమ్ముతాను వాళ్ళందరూ అంకుల్. ఇప్పుడు కూడా వేస్ట్ అంటే మీరు నేను నాకు దృష్టిలో ఫస్ట్ మా సుబ్బారెడ్డి ఏదో ఆంజనేయ దేవుడు పైకి తీసుకొచ్చేది బాగా. నాకు నమ్మకం ఉంది అంకుల్. మీరు పాపం ఏంటంటే మీరు ప్రశాంత్ నమ్మవాళ్ళు కూడా నమ్మి నాకు చేస్తాను అన్ని. ఏదో 10 ఏళ్ళకైనా నాకు నమ్మకం ఉంది అంకుల్. పాపం
అది ఎందుకంటే కొందరు టైం పీరియడ్ నడుస్తుంది అనమాట, కొందరు ఎందుకంటే బ్యాడ్ టైం ఇంకో ఫ్రెండ్ నాకు ఉన్నాడు రాంబాబు అని, అది కొడుకు ఇప్పుడు అమెరికాలో చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. అవును అంకుల్. ఆడికి చెప్పినా 5 నిమిషాలు వచ్చి అక్కడ మీరే చేద్దారా, ఏదైనా మీరే చేద్దారా, లేదా సినిమా చేద్దారా, లేకపోతే టీవీ చేద్దారా, నేను కొట్లాడుతాను అంటే అంతమాను. అవును అంకుల్. ఓకే ఓకే. నాకు డబ్బులు లేదు, ముందు నాకు మెయిన్ ఇంపార్టెంట్ డబ్బులు కాదు, అన్ని రకాలకి ఎంతసేపు అంతే అంతే కదా మెయిన్. అవునవును అంకుల్. చేద్దాం అంకుల్, మీరు చెప్పుంటే మీరు గో హెడ్ అంటే నేను రేపే ప్లాన్ చేస్తాను. అదనమాట చెప్పండి. నేను ఒకవేళ డీడీతో మాట్లాడేస్తున్నాను, మీరు క్లియర్ గా మాట్లాడండి, మెయిన్ లేదు మాట్లాడదాం అంకుల్, అందేమంది క్లియర్ గా మాట్లాడదాము. ఒక 20 పైసలు ఒక ఇస్తే 2 లక్షలు సుబ్బలేదు పెట్టగలని అడిగి పెట్టేస్తాను, నేను పెట్టేస్తున్నాను, కొంచెం స్టేషన్ ఎంత టైం ఉంటుందని అడగండి. వెంటనే పెట్టమంటే ఎవరు పెట్టలేదు కదా. అంతే కదా మరి. అవునవును అంకుల్. నేను పెడితే ముందు నేను ఇంటికి ఇచ్చేస్తాను, తర్వాత మధ్యలో ఎంత సంగతి ఇలా మధ్య మధ్యలో చూద్దాం, తీసుకుంటే సెట్ చేద్దాం. అట్లా చేద్దాం అంకుల్. లైఫ్ మంచి ఎఫెక్ట్ అయిపోతుంది. నేను చాలా కష్టపడ్డాను దీని గురించి, గత 16 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు పడ్డాను. అబ్బబ్బా. అయ్యో 2,000 నుంచి పడుతున్నాను దీని చెప్పలో. అయినా బాబు వదిలే స్వప్నంగా ఉండండి, వద్దండు అంటది. అవునవును అంకుల్. పాపం అవునవును పాపం వీళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా బాగుంటుంది, మిమ్మల్ని టెన్షన్ పడతాను. అవునవును. ఇది అన్నిటి మీద మా సుబ్బారెడ్డి బాగుంటుంది, ఎంత హ్యాపీగా ఉంది. తినేస్తారు శుభ్రంగా, నేను ఏడుతూ ఉండాలి. కష్టపడింది సంవత్సరాలు ఏమో వచ్చి నెల రోజులు అది అనిపించేస్తున్నాడంటే ఏంటని. అదే అదే అంకుల్. చేద్దాం అంకుల్, మీరు చెప్పండి. అంతే ఎందుకంటే మీరు అక్కడ గ్రౌండ్ లెవెల్ మీరు ఉంటారు కాబట్టి మీరు చెప్పినట్టే ముందుకు వెళ్తాము. ఏంటంటే మనం మళ్ళీ ఎందుకంటే స్టెప్ అంటే రాంగ్ స్టెప్ కాకుండా చూడాలి అంకుల్. ఎందుకంటే మనకు మీకు తెలియదే ఉంది అంకుల్, అంతా మనం ఇచ్చి నడపాల్సింది వస్తుంది. అట్లా అంకుల్. అసలు చూడండి, అలాంటే చెప్పినంత ఇది అంచేతండి నా మాట కదా, మెయిన్ అంతా వాళ్ళతో మాట్లాడుతున్నా కదా, ఎవరో టీవీతో మాట్లాడతారు కదా, ఇంక డైరెక్ట్ గా అర్థం కడపడే. అవునా అంకుల్. కడపే డీడీ. ఎక్కడ కడపలో ఉంటాడు అంకుల్ ఆయన? ఓకే ఓకే. కడప లోకల్ లోకలా? అవునవును అంకుల్. పర్లేదు అంకుల్. తీసుకొచ్చారు కదా మ్యాప్ ఉందా? మ్యాప్ ఉంది అంకుల్. ఇది తెలుసు అతనికి? ఏ అంకుల్? ఇది తెలుసు బాగా అతనికి. అవును అంకుల్. ఇంతకుముందు మాట్లాడారు కదా. ఓకే ఓకే. పుట్టుకుంటారు కదా రామచంద్ర రెడ్డిని. ఓకే ఓకే. డిప్యూటీ ఎడిటర్ ఫైనాన్స్ చేసి రిటైర్ అయ్యాడు, మొన్న సంవత్సరం అవుతుంది రిటైర్ అయ్యాడు. అదే అంకుల్, అప్పుడు మొన్న రామ్ చరణ్ కూడా మ్యారేజ్ కూడా ఆయన కుదురుతుంది. మా రాజా మ్యారేజ్ కూడా అదే చేశారు కదా. అవునవును అంకుల్. ఓకే ఓకే అంకుల్. షూర్ అంకుల్, అట్లా చేద్దాం. మీరు ఎట్లా అంటే అట్లా అప్లై చేసేయండి. చేస్తాను అంకుల్, అట్లా చేస్తాను. అట్లా చేసి రేపు అట్లా పెట్టేస్తే ఒక 2-3 days ఏమైనా వస్తుంది. మీరు రేపు మన ఆఫీస్ నుంచి మాట్లాడండి, ఒక 2-3 days అంతా మనం ఫస్ట్ ఇంత ఇన్వెస్ట్ చేస్తామని మాట్లాడి ఫర్దర్ గా మీకు చెప్పండి డైరెక్ట్ గా. చెప్తారండి. అంతే కదా అంకుల్. ఎవరు పెడతారో అంతే కదా అంకుల్, అట్లా మాట్లాడదు అంకుల్. దాని ఏముంది, అవసరమైతే అడిగి అన్ని విషయాలు మాట్లాడకండి. ఇవన్నీ మాట్లాడండి అంకుల్. అన్ని విషయాలు మాట్లాడుతాం, అన్ని వస్తాయి కదా, కోట్లు వచ్చేస్తాయి కదా, పెడుతున్నారు అనుకున్నారు. మన అమ్మ విషయాలు మాట్లాడండి అంకుల్. ఫస్ట్ పెట్టుబడి మీద ఇన్వెస్ట్మెంట్ మీద ఆలోచిస్తాము. ఎందుకంటే మీరు ఎందుకంటే మళ్ళీ మీరు నాకు వాళ్ళు ఇన్పుట్ ఇచ్చారు అనుకుంటారు. అట్లా అంకుల్, అలా లేకుండా చేద్దాం అంకుల్. అట్లా చేద్దాం. షూర్ అంకుల్, అట్లా చేద్దాం. వాళ్ళతో కూడా చెప్తారు, ఎందుకంటే ఆయన కూడా కడపైన చెప్తే గొడవలేదు మీకు వెళ్తాను ఇప్పుడు. అవునవును అంకుల్. ఏదో అంకుల్ అట్లా వస్తే ఏదైనా లైఫ్ అనేది కొద్దిగా ఫ్రీ అయిపోతుంది అన్నట్టు. అట్లా షూర్ అంకుల్, అట్లా మీరు ఇచ్చిన డబ్బులు కొంచెం అన్ని ఎగ్జిట్ చేసి పెట్టాను దాంట్లో. అవును అంకుల్. అదే అంకుల్, నేను ఆడికి ఈవినింగ్ వరకు ట్రై చేశాను అంకుల్, కనీసం 1.5 lakh కన్నా. అలాగైతే మంచిగా ఉంది. ఇల్లు వచ్చింది వచ్చింది అలా కొంచెం అక్కడికి టైం చేతుడు మన చేతిలో ఉంది కాబట్టి గొడవ అంతే కదా అంకుల్. మరి
పార్ట్నర్షిప్ ఎంత ఎదలైన పార్ట్నర్షిప్ మనం జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా అంకుల్, గొడవ పెట్టకూడదు. గొడవ పెట్టకూడదు. కరెక్ట్ అంకుల్. సరే అంకుల్, మళ్ళీ గుడ్ న్యూస్ చెప్పారు. అదే ఏం కదా లైఫ్ మంచిది, కొంచెం మంచి రోజు చూసి ఒక దీనికి అడ్వాన్స్ ఎంత కనిపిస్తున్నాయని చెప్పండి. ఇప్పుడు ఎన్ని రోజులు పడితే అటు రావట్లేదు డబ్బులు మీ చేతికి రావాలి కదా అంకుల్. అదే ఎన్ని రోజులు పడుతుంది? అదే రేపు అదే వాళ్ళతో బ్యాంక్ వాళ్ళతో మాట్లాడేప్పుడు చెప్తారు అంకుల్ ఎన్ని రోజులు పడుతుందా మరి. ఓకే ఓకే అట్లా అంకుల్. రామచంద్ర రెడ్డి చెప్పండి అంకుల్. వాళ్ళు పెట్టగలరా మీకు తెలుసు కదా, ఇలా పెట్టగలరండి బాబు, ఆయన నాకు చాలా కష్టమేవి వస్తుంది. ఎవరైనా సరే నోరు ఎక్కడ కొత్త అక్కడ వచ్చినా కూడా దరిదాపు ఒక 20 పైసలు పెద్ద మైండ్ లో ఓటా ఉందండి. ఇంకేంటి అంతే కదా అంకుల్. టాటా జిల్లాలో వీళ్ళకి కూడా మెయిన్ అంత అధ్యక్షుడు మైండ్నే కోర్టులు సరే బయట చేసేసి మైండ్ అధ్యక్షి దేనికి వరల్డ్లో. అంతే కదా అంకుల్. ఇదే అంకుల్ విపరీతమైన వీళ్ళంతా ఇదే కదా అంకుల్. ఇండైరెక్ట్ గా మైండ్ వచ్చేదానికి ఎంత బయట చేయగలిగే కెపాసిటీ ఉన్నారు. అందుకే టాటా జిల్లాలో అసలు మైండ్ చూపిస్తారు చేస్తూ రాసేస్తారు, రాసేసి చేసుకుంటారు. అవునవును అంకుల్, కరెక్ట్ అంకుల్. ఎందుకంటే దీని అంతా తక్కువ పెట్టుబడి, భారీ ఇన్వెస్ట్మెంట్. బిజినెస్ అన్ని చాలా ఎక్కువ పెట్టుబడి బిజినెస్ ఉంటాయి కదా, అవన్నీ మెయిన్ చూపించి వైట్ చేస్తారు అమౌంట్ అని. అవునవును. అందులో దీంట్లో రిస్క్ కూడా అంతా మన కష్టం. అవునవును అంకుల్. హలో అంకుల్ చెప్పండి అంకుల్. అదే ప్రైవేట్ అంతా మంచి ముహూర్తంలో ఇప్పుడు బయటకు వచ్చింది విషయం. నాకు చేయకుండా చూసాను ఈ ఫోన్ ఎప్పుడు ఆలోచించుకుంటూ అడిగిన తర్వాత ఆడితే రాంబాబు గారికి వెళ్దాం, రాంబాబు చదువుతని చెప్పిన కొడుకు పెద్ద కొడుకు ఉన్నాడని. అవునవును అంకుల్. వద్దు అంకుల్, మనమే చేద్దాం. ఎట్లయినా అంకుల్ లైఫ్ లో రిస్క్ తీసుకోవాలనుకున్నా కానీ అది చిన్న ఇన్సూరెన్స్ రిస్క్ అంతా అది మీరు డబ్బులు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి షేర్. అవునవును అంకుల్, కంపల్సరీ అట్లే చేద్దాం అంకుల్. అందుకే మీరంటే ఇంకా మీరు చెప్పారు కాబట్టి మీరు చెప్తే నాకు ఇంకా ఆంజనేయ వెనక తట్టినట్టే అంత ధైర్యం అనమాట. అట్లే గోహెడ్ చేస్తాం అంకుల్. మీరు ఒకసారి రేపు మాట్లాడింది ఆయనతో. నేను కూడా రేపు బ్యాంక్ లో కనుక్కుంటాను, మీకు ఫోన్ చేస్తాను. నాకు ఎన్ని గంటలు చేస్తారు ఫోన్? మీకు 10:30కి అట్లా బ్యాంక్ వాళ్ళు 10కి వస్తారు. అది ఫోన్ చేసి పక్కన మీరు మాట్లాడాక అప్పుడు నేను అతను ఫోన్ చేస్తాను, ప్రైవేట్ గైడ్లోనే ఫోన్ చేస్తాను. నేను అదే ఫస్ట్ ఒక 5 lakhs పెట్టాను ఇన్వెస్ట్మెంట్ అంటాను, తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత అట్లా ఇస్తామని చెప్తాను అంకుల్. అదే ఎవరు నోరెత్తరు, ఎవరు నోరెత్తుకున్నా తర్వాత ఎక్కువ రోజులు మీకు వచ్చేస్తాను జాతర మన చేతిలో పని కదా. అవునవును అంకుల్. ఇలా ఇప్పుడంతా మీ పేరు మీద అంకుల్, వాళ్ళ పేరు మీద రాసా నా పేరు మీద ఉంది మొత్తం అంతా. అవునవును అంకుల్. వాళ్ళు అవును అంకుల్. మరి వాళ్ళు ఇప్పుడు ఎంత వరకు పెట్టారు అంకుల్? వాళ్ళు ఏం పెట్టారు? అంతా మీరే పెట్టారా ఇన్వెస్ట్మెంట్? వాళ్ళు కూడా పెట్టారు, ఏడి ఒక 10 లక్షల పైన పెట్టారు. అవును అంకుల్. మిగిలిన వాళ్ళ దగ్గర కూడా 5-6 లక్షల పైన పెట్టారు ఫస్ట్ నుంచి. ఓకే ఓకే. మనతో 30 లక్షలకి ఉద్దేశం మనం. ఓకే ఓకే. అదే అవునా అంకుల్. చేద్దాం అంకుల్, అట్టే చేస్తే మీరు చెప్పినట్టే చేసి ముందుకు వెళ్దాం. అదే అంకుల్. అంకుల్ భోజనం అయిందా మరి? ఇప్పుడు జస్ట్ టిఫిన్ చేసి వచ్చాను. టిఫిన్ కి వెళ్తుంటేనే ఫోన్ చేశాడు. అవునా అంకుల్. ఫోన్ చేస్తే ఇచ్చేద్దాం అలాగే ఇచ్చేద్దాం అంటే అల్లు దృష్టి పెట్టుకుని అబ్బో వాళ్ళ అల్లుని మన వీళ్ళు ఎవరు చూసి చెప్తాను అన్నాను నేను తెలియనట్టు. మంచి కాలేజీ ముందు మా సుబ్బారెడ్డి గురించి ఆలోచించాను కదా. థ్యాంక్ యూ అంకుల్. థాట్ వచ్చింది. ఓకే ఓకే అంకుల్. అంకుల్ గో హెడ్ అంటే రేపు ముందుకు వెళ్దాం, ఇంకా ఆలోచించలేకుండా మరో ఆలోచన లేకుండా. షూర్. అమ్మతో చెప్పండి, ఎందుకంటే అమ్మ మనసు మంచిది ఇప్పుడు అమ్మతో చెప్తే. అవునవును అంకుల్, చెప్పాలి అంకుల్. అమ్మకు ఒకసారి బ్రదర్ కి చెప్పి గో హెడ్ అవుతా. థ్యాంక్ యూ అంకుల్. ఏది అంకుల్? మీ డబ్బు ఏ విధంగా అడ్జస్ట్ చేస్తాను వాళ్ళతో ఎక్కడ లాగేసి తీసుకుంటే చూస్తాను. 5 వచ్చేదంటే పొడిగేస్తారు చాలా మాత్రం. అంతే కదా అంకుల్. ఇది వచ్చే అంటే మనకు పెద్ద ఇది కదా అంకుల్. ఎందుకంటే మీకు పాపం సెట్ అయిపోతే కొద్దిగా అట్లీస్ట్ ఫ్రీ అన్న అవుతారు మీరు. అట్లా అంకుల్. ఏమో అంకుల్, మీరు ఫ్రీ అయితే నాకు చాలా హ్యాపీ అంకుల్. ఎందుకంటే 2-3 ఏళ్ళ నుంచి శ్రీనివాసుడు ఎవరు చేసిన పనికి మీరు పాపం ఆ లాయర్లని వీళ్ళని బాగా తిరుగుతున్నారు కదా. ఫస్ట్ నేను అది చూసిన అంకుల్, పాపం అంకుల్ ఫ్రీ అయితే ఎప్పుడైనా ఫ్రీ అవుతారు. ఆయనకి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, మీ దగ్గర ఉండే నాలెడ్జ్ అనమాట.
ఆ స్కిల్స్ మిగతా నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది అంకుల్, ఎవరు తెలియదు అనమాట. ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ గానీ ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ముందుకెళ్ళాలంటే ఎవరికి చెప్పరు, ఎవరు తెలియదు అంకుల్. చెప్పేది ఆ ఫీల్డ్ లో పెద్ద పెద్దోళ్ళే కింద పడిపోతుంటారు, ఎందుకంటే మీలో ఆ పవర్ ఉంది కాబట్టి. అట్లా అంకుల్. షూర్ అంకుల్, అట్లే చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ అంకుల్. గుడ్ నైట్. ఓకే, రాత్రి అనుకున్నాం కదా. అంటే మీరేం చెప్పలేదు కదా, మళ్ళీ నేను చేస్తే బాగుండదు కదా. అది కాదు, ఇవాళ చెప్దామని. చెప్పండి అంకుల్. చెప్దాం నాకేంట. ఏమని చెప్పాలి అంకుల్? అదే అంచేత అదేమో అమ్మేస్తామన్నా కూడా ఒప్పుకుంటలేదు. గంట కూడా చెప్తున్నాడు అంకులు, నన్ను తినేస్తున్నాడు అట్టుకుని, నాకు అపోజిషన్ వాళ్ళు మాట్లాడినట్టు. అవును అంకుల్, ఇప్పుడు మీకు సపోర్టింగ్ గా మాట్లాడమంటావు అయితే అంకుల్? హలో అంకుల్. అదే అదే చెప్తే అదేమో కొంచెం చేత మరి దీంట్లో రాత్రి అనుకున్నాను, అన్ని రాసుకోలేదు, నాకేమీ జ్ఞాపకం తగ్గింది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు అంకుల్, మీకు క్లారిటీ లేదు. మెయిన్ థింగ్ క్లారిటీ ఉండాలి అంకుల్ మనం ప్రతి విషయం పట్ల. అదే 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 కన్ఫ్యూజన్ అయిపోతే మనం పరిగెత్తాల్సింది వస్తుంది. అంతా మైండ్ లాజిక్. మైండ్ మీద పవర్ లేకపోయినా అనుకో, ఒకరు చెప్పింది అంతా వినాల్సింది వస్తుంది అంకుల్. అప్పుడు మనకు ఇందాక కట్టేసారా? అవును అంకుల్, కట్టేసిన. స్నానం చేస్తా అంటే దేవుని ముక్కుంటా అంటే. స్నానం చేస్తున్నాడా? అవునవును అంకుల్. అయితే నేను మళ్ళీ చేస్తాను తీసుకుని. చెప్పండి అంకుల్. అదే అనమాట, నైట్ ఏరా వాళ్ళతో మాట్లాడితే గెలాక్స్ కొద్ది డిమాండ్ లేదు కదా. అప్పుడు వచ్చిన పార్టీలు చెడగొట్టారని ఏరా ఆయన చిత్తూరు ఆయనతో మాట్లాడింటే అదనమాట. సరేగా ఈయన అవినాష్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చాం, నెక్స్ట్ వీక్ సీఎం ప్రోగ్రామ్ ఉంది కడప. ఎప్పుడు వస్తాడు అవినాష్ రెడ్డి గారు? అవినాష్ రెడ్డి ఒక 2 రోజుల ముందు ఉంటాడు, 23 అట్లా. అదే అందుకని ఒకవేళ అవినాష్ రెడ్డి గారితో ఏదో అనుకున్నాం నిన్న మనం. చెప్పండి అంకుల్. అదే వీళ్ళు ఫస్ట్ చరణ్ వాళ్ళు ఏమన్నా అమ్మిస్తారనే ఒకటి అంకుల్ మీకు, సరేనా? అమ్మిస్తారనే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ పెట్టారో అంత, మీరు ఎంత కమిట్మెంట్ ఇచ్చినారో ఆ రోజు అంతే. వాళ్ళు 1/4 ఫస్ట్ 1/4 తీసుకోమనండి. 1/4 మీరు బయట వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పండి. నేను గాడితో మాట్లాడలేదు, మా ఇద్దరికి లేవు, సంబంధాలు లేవు. అంతగా వెళ్ళిపోయింది అంకుల్. అందుకని అస్సలు సంబంధాలు లేవు మాకు. అయ్యయ్యో, చాలా దారుణంగా అలా ఏ కొడుకు కూడా కొట్టడం అంత దారుణంగా కొట్టాడు నన్ను దవడ మీద. తల తిరిగిపోయి గొప్ప గుయ్యమంది, చంపేసిన. ఎందుకు అట్లా మరి అంత బిహేవ్ చేసినాడు? అట్లా మనం కొట్టకూడదు. ఆ అమ్మాయి ఎక్కింపుడు. అదే అంకుల్, మీరు కొద్దిగా తొందరగా. ఆ అమ్మాయి కూడా చాలా దారుణంగా కొట్టేసింది. నా వెనకాల కూర్చుని తల మీద తల పీకేసి ఇది పీకేసి గట్టుకు పిల్లలు ఉన్నారు పక్కన. నాకు ఆ పిల్లల గురించి ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఏమంటావు అంకుల్? పాపం కొట్టకూడదు అట్లా. కాదు ఎక్కడన్నా చూసావా నైనా కోడలు మాంగాన్ని కొడతాం, నా టైప్ మాంగాన్ని కొడతాం. ఎక్కడ చూడలే అంకుల్. నేను వరుణ్ అంటే మన ఏదో జోగా అంటే మాటలతో వచ్చింటారు కానీ మామూలుగా కొడతలేదు. దారుణంగా జుట్టు పీకేసి వెనకాల కూర్చుని నా వెనకాల జుట్టు గీకేసి కొట్టేసి తప్ప ఇప్పుడు వాయించేస్తా, మాట్లాడతా, బూతులు తిట్టేయటం. రామరామ ఆడదని బూతులు చెప్తున్నా ఎక్కడ చూడలేదు. అందులో చదువుకున్నది ఇదే అంటది. పక్కన ఈడున్నాడు, చంటిబెట్టులు ఉన్నారు. నేను తిరగబడి గమ్ముని కారు అటు ఏది చేసినా పిల్లలు చెప్తున్నారు కదా. ఎందుకు అంకుల్ వాళ్ళు అట్లా ఇది చేయకూడదు, పిల్లల ముందు కొట్టడము చేయడము. నాకు చాలా బాగా చంటి పిల్లడు ఏం చేయాలంటే వాళ్ళు కొట్టాల్సిన అవసరం వచ్చింది. మైనింగ్ అంతా వాళ్ళే కావాలన్నారా, లేకుంటే వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినారు? రియల్ గా మీకు క్లారిటీ ఉంది కదా. అమ్మాయి సంపాదన ఎంత? 6 కోట్లు ఇచ్చిందంట మొత్తం మైండ్ లో పెట్టుబడి. 6 కోట్లు ఇచ్చినారు. మీరు ఎక్కడ ప్రూఫ్ చూపి మనం. అదే అందుకని మరి 6 కోట్లు ఎలాగిచ్చింది మనకి? షీట్ గా కావాలి కదా. 6 కోట్లు ఇచ్చింటే మైనే అందులో లేదు. ఎప్పుడు ఫైల్ అన్ని క్లియర్ అయితే ఇట్లా అన్ని అయిపోయి అన్ని అబద్ధాలని తెలిసిపోతున్నాయి కదా, దాని గురించి బాధ. 6 కోట్లు ఉంటే మనం ఎందుకు బయట ఎంత కష్టపడాలి? ఆంటీకి వెళ్తూ ఎప్పుడో బాగుండేది. తర్వాత మనకి ఇన్ని ఇష్యూస్ వచ్చాయి. 2 కోట్లు పెడితే మైన్ బ్రహ్మాండంగా వచ్చేసాం. ఆ టైంలో 50 లక్షలు పెట్టిన మైన్ రన్ అయ్యేది.
అట్లా మీరు మీరు అడగలేకపోయినారా అంకుల్? మరి ఇంకా అసలు మాట్లాడే స్టేజ్ ఎక్కలేదు నాకు. చాలా దారుణంగా నన్ను బిహేవ్ చేశారు. ఇంకేం చెప్పను. నేను ఒక విషయం చెప్పనా, ఒక విషయం చెప్పనా? చెప్పండి అంకుల్. సంటి పిల్లోడు, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లోడు సంటోడు కదా, ఆడికి అర్థమైంది విషయం. ఆడు నన్ను కొట్టి ఏం చేయండి, వాళ్ళ నాన్న తోసేసి, సంటి పిల్లోడు ఆడు అంటే 3.5 feet ఉంటాడు, వాళ్ళ నాన్న తోసి నన్ను చేయి పట్టుకుని బయట లాక్కి వచ్చాడు. దాన్ని బట్టి ఆలోచించండి. అవునవును అంకుల్. పచ్చి మనసు కూడా ఎంత హత్య అయిందో నాన్న కొట్టడం. అవునవును అంకుల్. అది గొప్ప అనుకుంటున్నాడు. అయినా సరే చరణ్ కూడా తెలుసు కదా, మనం పెట్టామంటే ఊరికి ఏదో అనాలి కానీ మాట వరుసకు మనం అంత పెట్టి ఇంత పెట్టామంటే వాళ్ళు కూడా తెలిసిపోతాయి కదా. అన్నట్టు కొద్దిగా మరీ అంత లేనిది సృష్టించి అట్లా రాంగ్ అవుతుంది కదా అంకుల్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంకుల్, వీరప్రతాప్ రెడ్డి వాళ్ళే మైన్ అమ్మేసానా వాళ్ళ పేరుతో, మీరు అందుకే మీరు పొరపాటు పవర్ ఆఫ్ అన్నట్టు వాళ్ళకి ఇవ్వద్దు. అసలు ప్రసక్తి లేదు. పవర్ ఆఫ్ అటర్నీ కూడా చల్లవు. ఏది గవర్నమెంట్ ల్యాండ్ అది. అది మీరు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చినా చల్లదా? మీరు దాంట్లో 5 కోట్లు. ఒక విషయం తెలుసా మీకు? చెప్పండి అంకుల్. ఏంటి మీ వరుణ్కి కూడా పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చినా చల్లదా? నాకు తెలిసేది. అవును అంకుల్. గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి, అదే నా సొంత ల్యాండ్ పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తే చెల్లుద్ది. ఓకే ఓకే. గవర్నమెంట్ లో నాట్ ఎలిజిబుల్. దానికి ఏం చేయాలంటే ఒక ఫర్మ్ ఏర్పాటు చేసి, అవును, ఆ ఫర్మ్ లో నేనేమో మెయిన్ కింద ఉంటాను, ఇలాగ ఎవరిని వచ్చి డబ్బులు పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎంత డబ్బులు, దాని వాల్యూ అయితే ఒక 10 కోట్లు అనుకున్నాను. 10 కోట్లకు 1 కోటి రూపాయలు ఇచ్చాడు కూడా అతనికి. అతనికి 10 పైసలు, 90 పైసలు నాది. అలా మళ్ళీ అతను 22 కోట్లు ఇచ్చాడు అనుకోండి, 30 పైసలు అతను, 70 పైసలు నాది. అలాగెళ్ళాలి తప్ప అమ్ముకుంటాకి పవర్ పెట్టాలని ఎందుకు పనిగా. పవర్ పెట్టాలని దేనికంటే వర్క్ చేయటం అంతవరకే. అది సిస్టమ్. అవునవును అంకుల్. వీళ్ళైనా ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంకుల్ మీతో? ఏం చూసి వీళ్ళు మాట్లాడుతున్నారు? ఎవరికన్నా వీళ్ళు సపోర్ట్, వీళ్ళ వెనక ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? ఈయన అవినాష్ రెడ్డిని వీళ్ళని కలుతున్నారు. ఈ పిల్ల కడపిల్ల కదా. కలిసినా అంకుల్, నేను మీకు ఒక 2 years బ్యాక్ మీరు ఒంగోలు లాడ్జిలో ఆ రోజు మిమ్మల్ని చూడలేవాళ్ళు అవినాష్ రెడ్డిలో వేరే వాళ్ళు అన్నారు నాతో, పులివెందులలో చూసింటే అంకుల్ ల్యాండ్ ఇది వాళ్ళే తీసుకునే వాళ్ళు అంత ఇంత ఇచ్చి, ఆ రోజు వాళ్ళ మేనేజర్ మన మైన్ వచ్చి చూసినాడు. మీకు అన్ని విషయాలు చెప్పలే నేను. అట్లా అనమాట. వాళ్ళు చూసినా కూడా అంటానే వాళ్ళు అలాగే కాదు. మీ మనసు అంటే మీ మనసు మంచిది కాబట్టి మీరు ఎంతసేపు మంచి సైడ్ ఆలోచిస్తారు. మీరు దుర్మార్గంగా ఆలోచిస్తారు. అందరూ మనలాగా ఆలోచించారు అనుకోవద్దు మీరు. అదే అంకుల్, ఇప్పుడు ఆ కాలం పోయింది అంకుల్. అందరూ మనలాగా ఆలోచిస్తారు అనుకోవద్దు. రేపు ఏ క్షణం ఏ జరుగుతుందో మనము అప్రమత్తంగా ఉండాలా, తెలివిగా ఉండాలా. మనం ప్రతిసారి మోసపోకూడదు. ప్రతి క్షణం మోసపోయిన అనుకో మీకు ఏమైంది అంకుల్, కలికాలం కొడుకులు అంటే అది మామూలుగా మీకొక్కని కాదు, చాలా సిచ్యువేషన్స్ ఇట్లా ఉన్నాయి మామూలుగా సొసైటీలో. ఎంతసేపు మీ హెల్త్ ఆంటీ హెల్త్ జాగ్రత్త, ఎందుకంటే మీ బాధ్యత కాబట్టి ఆడికి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలా. అసలు వరుణ్ వాళ్ళ మిస్సెస్ కు ఆంటీ అంత ట్రైనింగ్ ఇచ్చింది, బాగా వంటలు నేర్పడం కానీ, బాగా పద్ధతిగా చూడడం కానీ. ఆంటీ ట్రైనింగ్ బాగా పెరిగేవాళ్ళు వీళ్ళు చిన్నోళ్ళు ఉంటే. ఆ మంచితనం అందుకు. వీళ్ళు ఏంటంటే కొద్దిగా తెలియని డబ్బు, తెలియని అదే ఉంటుంది మామూలు అయ్యేది. ఎంతసేపు డబ్బులు తప్ప మనిషి వాల్యూ లేదు. అదే ఎంతసేపు అక్కడ అదే అంకుల్, అది తెలియలేదు అనమాట. అవన్నీ ఏంటంటే మాయ అనమాట కొద్దిగా. అదే అంకుల్, అదే మీరు చేస్తాం అవినాష్ రెడ్డితో మాట్లాడాలని నేను ఏరే వాళ్ళతో నైట్ ట్రై చేశాను. నా అవినాష్ నన్ను కలవాలని చెప్పి. జయభాష గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటే అంకుల్ కడపకు వచ్చి ఫోన్ చేస్తాం అని చెప్పినారు. ఇప్పుడు మనం ఎట్లా చేయాలో దాన్ని ఏం కథ మీరు చెప్తే దాన్ని అటు ఫాలో అప్ చేసి ఇది చేస్తాం అంకుల్. ఇప్పుడు ఏం లేదు, వీడికే ఫోన్ చేసి, ఎవరికి, చరణ్ కో, రామ్ చరణ్కి, అదే అసలు ఏంటి అంకుల్ ఎంతసేపు అమ్మేద్దామన్నా కూడా ఒప్పుకుంటలేదు, లేకపోతే నా డబ్బులన్నా నాకు ఇవ్వాలి కదా, వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉండాలి. అవును అంకుల్, నేను అదే చెప్పిన అంకుల్. అదే మాట్లాడింటే ఒక నీరు బ్యాక్ నేను కూడా ఆస్ట్రేలియా నుంచి తెచ్చి పెట్టినా. ఫస్ట్ మీదే ఇయ్యాలా, దుబాయ్ పార్టీలు అవి ఉన్నాయి నాకు తెలుసు కదా, ఫస్ట్ మీదే ఇయ్యాలా. ఏదైనా మంచి పార్టీ సెటిల్ అయితే మీరంతా పెట్టాను ఏం కదంటే అన్ని పెట్టాను అంకుల్, 30 లక్షలు పెట్టాను, నా దగ్గర ఉన్న అంకుల్ దగ్గర పెట్టాను అన్నట్టు చెప్పిన అంకుల్. అవునవునండి, మేము కూడా అనుకున్నాం. మీకు నేను 1 year నుంచి మాట్లాడాను అంకుల్, టచ్ లో లేను. ఎవరితో అంకుల్? ఎవరితో? రామచంద్ర చెప్పారా? రామచంద్ర చెప్పాను. చెప్పారు కాబట్టి ఆల్రెడీ ఆ ప్రూఫ్ ఉంటుంది. ఇంత ఆల్రెడీ నీకు చెప్పాను కాబట్టి నువ్వు అన్నావు కదా అంటే ఇప్పుడు ఏమన్నా కాదంటాకే సరిపడాడు. అదే అంకుల్, వాళ్ళు కొద్దిగా ఏందో ధైర్యం చూసి మనం అనుకున్నట్టు చెల్లుతా అన్నట్టు వాళ్ళు నడుస్తుంది. అదే అంకుల్, వీళ్ళు పడినా అనుకో పొరపాటున, వీళ్ళు అవినాశ్ చేతిలో పడినా అనుకో,
గట్టిగా మాట్లాడేది ఎవరితో మాట్లాడారు? ఎవరి పేరు సుబ్బారెడ్డితో కూడా పొద్దున కూడా చెప్పాను. ఆరన్నా పర్లేదు ఎవరితో ఏం చెప్పకంటే నాకు 2 కోట్లు కావాలి అంకుల్ నేను చాలా పెట్టాను అంటున్నాడు. ఆడు ఊరిడమ్మా సరిపోయింది. 100 కోట్లు సరే సుబ్బారాయుడు ఎలాగ నీకు 2 కోట్లు అనేది చెప్పేసి అడగండి. సరే నువ్వు నీకు 2 కోట్లు కావాలంటే జగ్గిరెడ్డి దగ్గరకు వచ్చి అడుగు. నాకేం పోతుందయ్యా, నాది కాదు కదా. 2 కోట్లు జగ్గిరెడ్డి దగ్గరికి అంట వచ్చి అడుగు అని చెప్పి చెప్పమంటున్నారు ఆయన. జగ్గిరెడ్డి దగ్గరికి 2 కోట్లు కావాలి నేను ఇంత అని చెప్పేసి అని ఆయన ఎంత ఇస్తే అంత తీసుకో అని చెప్పి చెప్పండి. వాడికి మొండి చేయి చూపిస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. బాబు అయ్యోమయ్యం నిద్రమోహం చెప్పిన కాదు మోయ్ గారు, ఇప్పుడు సంతకం పెట్టారు కదా ఆల్రెడీ ఒక పేపరు, దాని మీదనే సంతకం, దాని పైన సంతకం ఒకసారి పెట్టి పంపించండి, ఫోటో పంపించండి చూస్తా. అలా కాదులేదు, మళ్ళీ వేరే పేపర్లు తీసాంలే. ఓకే పెట్టి సరే. హలో అంకుల్. డాక్టర్ సుబ్బారాయుడు. ఏ అంకుల్ బాగున్నారు అంకుల్? ఏం బాగుంటాం, ఇదిగో విజయవాడ రావాలి మాట తీసుకొస్తున్నానన్నారు, ఇదన్నారు అదన్నారు, చాలా రోజులు అయిపోయింది, ఇంతవరకు మళ్ళీ ఏమీ చెప్పలేదు. ఎవరు అంకుల్? మీరే. నాకు ఇప్పుడు చెప్పారు అంకుల్. అంకుల్ ఇదే అంకుల్, ఏంటంటే జగ్గిరెడ్డి అంకుల్ పేరు మీద చెప్తున్నారు. కాదు అంటే జగ్గిరెడ్డి ఉన్నాడు, లేట్ అవుతుంది కదా చూద్దాం, అది కూడా మాట్లాడదామంటే 2 అంకుల్ అంటే వస్తా అన్నాను కదా. అట్లే మీరు మళ్ళీ తర్వాత వాళ్ళు చెప్పారు అంకుల్, మీకు ఫోన్ చేసింటే ఆయన ఎమ్మెల్యేతో మాట్లాడి చెప్తామన్నారంట. కాదు నేను ఆల్రెడీ ఒకసారి వచ్చి మాట్లాడదాం కదా ఆయన ఉద్దేశంతో, వాళ్ళతో విజయవాడ మీటింగ్ వేద్దాం మాట్లాడదాం అంకుల్ అన్నారు. మీరేం నాకేం అప్డేట్ చేయలేదు అంకుల్. వాళ్ళు కూడా బాబు నాకు మన వల్ల కాదు అంకుల్, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నట్టున్నాడు అని చెప్పి. కాదు బిజీగా చెప్పాను గట్టిగా, అతన్ని ఏం చేద్దంటే ఎక్కువ ఢిల్లీ పంపించన్నాడు ఎక్కువ. ఈయన ఎవరో మన సీఎం అవును అంకుల్ ఎక్కువ అని చేత నేను చెప్పాను, లేట్ అయిపోతే బాగోదు, అతనికి చాలా అవసరం. ఫస్ట్ అసలు నాకు ఫస్ట్ హెల్ప్ చేసినోడు సుబ్బారాయుడే. సుబ్బారెడ్డి చాలా పత్తైన మనిషి, నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తే, అయితే చూడు అది కూడా చూడు మావయ్య అన్నాడు. చూడండి చూస్తున్నాం, ఒకవేళ ఏమైనా వస్తే చూడండి మాట్లాడండి. వాళ్ళు ఎంత ఇస్తా ఉన్నారు? అదే అంకుల్ వాళ్ళు ఆ రోజు 6 అన్నారు అప్పుడు మనం మాట్లాడినప్పుడు. ఆరంటే బుద్ధిగా దారుణం కదా. ఆరంటే ఆయన 6 అయితే ఇంట్రెస్ట్ లేదంటే నేను చెప్పిన అంకుల్ వాస్తవం ఇది. కూర్చుంటే వాళ్ళు ఒక 50 ఆటగాడికి రావచ్చు అన్నారు. అన్నిటి నేను తర్వాత మీరు వాళ్ళ దగ్గర నుంచి అంకుల్ మీకు ఎంత కావాలి చెప్పండి, చెప్తాను నేను జగ్గిరెడ్డితోను. మీ వాటాకి ఎంత కావాలి? మనలో మనం మాట్లాడేయండి అంకుల్. మీరే మామూలుగా వేయండి అంకుల్ క్యాలిక్యులేషన్. దాదాపు మనం హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ క్యాండిడేట్ నువ్వు. అట్లేం ఇప్పుడు కూడా అంకుల్ చేయడం ఏదో ఆయన టైం బాగాలేదు పాపం అన్నట్టు నేను అట్లే మనసులో ఇండైరెక్ట్ గా ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఈ మధ్య ఈ కరోనా వచ్చి డబ్బులు నానా ఇబ్బందులు పడిపోతున్నాను. చెప్పాను జగ్గిరెడ్డికి, మీరు ఎంతసేపు ఢిల్లీలు చెప్తూ వలన ఇక్కడ అందరూ ఇబ్బంది పడిపోతున్నారు. ఇంకేదంటే మనం నమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా. ఇదే జగ్గిరెడ్డి అంటే చూడండి మరి మీరు మాట్లాడేసి నాకని నాకు చెప్పండి, మాట్లాడేది లోగా వీళ్ళు ఏమవుతున్నాయి మాట్లాడుతూనే వెళ్తాను, ఇదే అన్నాడు. అందుకని యాక్చువల్గా మనం పెట్టిన బయట ఇన్వెస్ట్ చేసిన ఏర్పాటుకు 1,20 కోట్ల దాకా మన ప్రాపర్టీ ఉండేది అంకుల్. ఉన్న చెప్తున్నా వాస్తవం అదే అంకుల్. ఏంటంటే మీరు అప్పుడు నాకు ఇచ్చింటే ఇవన్నీ మనకు ఇంత ఇంపాక్ట్ రాకుండా ఉండేది. దాని తగ్గట్టు మీరు ఇంకేదో దాని ఇదే పని మనం తవ్వడం అందుకు ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ చేసిన ఈ పాటికి అడ్వాంటేజ్ ఉండేది. అట్లా వెళ్ళాలనుకుంటే అంకుల్ అదే అంకుల్. ఎందుకంటే ఇంకా మనం ఈ మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది, కరోనా విపరీతంగా ఉంది కదా అంకుల్. చాలా దారుణంగా ఉంది, అసలు ఎవరో బయట రాకుండా ఉంది. అక్కడికి ఈ మంచి పార్టీలు మూడు పార్టీలు ఏమో బయట రావడానికి జరిగిపోయి ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కారులో వెళ్ళాలంటే డ్రైవర్ని కూడా ఇంట్లోకి రానిస్తలేదంట. అలాగున్నారు వీళ్ళందరూ, భయపడిపోతున్నారు. వచ్చిందంటే ఇంక చచ్చిపోవడం తప్ప వేరే దారి లేదంటున్నారు. ఇది అలా ఉంది. అదే అంకుల్. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు అంతా ఇది వచ్చి మళ్ళీ గ్రానైట్ వాళ్ళకి అది ఇంపాక్ట్ పడి మళ్ళీ రేట్స్ డౌన్ ఫాల్ అయితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అంకుల్.
అదే అంకుల్ మీరే ఆలోచించాలి అంకుల్, ఎందుకంటే మీరు గ్రౌండ్ లో అక్కడ తిరుగుతున్నారు, ఓవరాల్ గా ఏం జరుగుతుంది ఏం కదా అని. అలా కాదు సుబ్బారెడ్డి, ఇప్పుడు మీకు మొత్తం మీ షేర్ కి ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను 2 కార్డుకి ఎక్స్పెక్ట్ చేశాను అంకుల్. మీరే చెప్పండి అంకుల్, 1/4 అంటే మొత్తం 2 కోట్ల. అదే అందుకని వీళ్ళు ఎంతకు వస్తారు? వీళ్ళు 6:30 కట్ట వస్తారు అంకుల్. చూడండి అంకుల్, మీరే అనాలి చేయండి అంకుల్, నేనే పెద్ద ఇంపాక్ట్ పడింది. అందుకని ఒక శివం దాకా వస్తే మళ్ళీ మాట్లాడి చూద్దాం. నేను మాట్లాడేసి ఏదైనా ఫైనల్ చేద్దాం. ఆగలేకపోతే ఇంకొకటి ఏంటంటే అదేంది వాళ్ళకి లీజ్ కి ఇచ్చిన అదైనా ఓకే అన్నారు అప్పుడు వాళ్ళు. తర్వాత వాళ్ళు 50 లక్షలు మీకు అప్పుడే ఇస్తామని చెప్పారంట. నాకు తర్వాత అన్నారు వాళ్ళు 50 లక్షలు మాట్లాడలేదు అని చెప్పాను కదా. తర్వాత నేను ఫోన్ చేసి చెప్పారు అంకుల్. కరెక్ట్, నేను కూడా అన్నాను. అవునవును. నేనేమనుకున్నా అంటే అంకుల్, ఏదైనా బట్టి అంకుల్ మళ్ళీ ఎందుకులే పాపం ఆయన ఒక ఫీలింగ్ ఇన్ని రోజులు ఉండి నేను ఏదో మళ్ళీ పాపం అంకుల్ కు ప్రెజర్ చేసినట్టు ఉండకూడదు. నేనే అనుకుంటాను అంకుల్, వాస్తవంగా చెప్తున్నా ఇది. అంకుల్ పాపం ఆయన ఏదో వస్తాయని హోప్స్ అయితే ఉన్నాయి. ఒకళ్ళు లేకపోతే తర్వాత కష్టం అవుతుంది, అంకుల్ గ్రౌండ్ లో లుక్ చేశాను లేదా అంటే అది ఒక భయం అంకుల్. ఎందుకంటే దీని మీద అందరి దీని మీద పడినట్టుంది అంకుల్. ఈ పక్కనోళ్ళు గానీ వీళ్ళు గానీ అంటే మన అనాలిసిస్ లో అంకుల్ మనం ఎవరిని నమ్మటానికి లేకుండా ఉంది. నమ్మదానికి భగవంతు సాక్షి చెప్తున్నా, మీకు నష్టం చేయాలని నా హృదయంలో కూడా లేదు అంకుల్. చెప్పాను కదా ఇప్పుడు ఏదో నేనేదో పక్కన చేసి అట్లా ఎప్పుడు కూడా హృదయంలో అటు చేయను అంకుల్. అట్లా చేస్తే ఒకటి నాకు తెలుసు నాకు తెలుసు. నేను ముందే అన్నాను, నేను ఇంకేదంటే లేకపోతే ఈ మాట మాట్లాడినా. నాకు మనస్ఫూర్తిగా చెప్పాను నేను, నాకు పిల్లలంతా సుబ్బారెడ్డి అంటే సుబ్బారెడ్డి బాగుండి నాకు ఇవ్వాలి కాబట్టి రేపు నాకు ఉపయోగపడే మనిషి ఎత్తున్నాను ఏదో అదే అంకుల్. ఎందుకంటే మన సిచ్యువేషన్స్ ఈ మ్యారేజ్ లైఫ్ మాత్రం మీకు తెలియదే ఉంది అంకుల్. అట్లా ఇంకా హైదరాబాద్ కూడా నేను ఖాళీ చేయాల్సి వచ్చాను అంకుల్ మనకి. ఎందుకంటే మనకు డే బై డే సిటీలో 25,000 20,000 కట్లుస్తాను అంకుల్. అందులో ఏం పెద్దగా ఇప్పుడు ఈ కరోనా పోయినా ఒక 1 year అట్టు పడుతుంది రిటర్న్ కావాలంటే మార్కెట్ లో. అట్లే మనం ముందు ఏం చేసేది లేదని చెప్పి విలేజ్ కి వచ్చిన అంకుల్. చెప్తున్నా ఉన్న వాస్తవంగా అంకుల్. కరెక్టే, మంచి పని చేశారు అది మాత్రం. ఎందుకంటే మనకు బ్యాకప్ లేనప్పుడు మన జాగ్రత్తగా ఉండాలి అంకుల్. హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి పెద్ద వచ్చినా కూడా అని చెప్పి. అదే అంకుల్ చూడండి అంకుల్. అదే అంకుల్, నేనైతే నాకు అప్పుడప్పుడు చేయండి అంకుల్. ఒకటి జనవరిలో అయితే చాలా ఇష్యూ అయింది అంకుల్. నేను మీకు చెప్తాము అంకుల్ చెప్తాము కూడా మళ్ళీ బాగుండదు. నేను అందుకే అంకుల్ మీకు 2-3 సార్లు ఫోన్ చేసిన, మీరు తర్వాత చేస్తే బిజీ అన్నారా. అట్లా ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేక అంత మామూలుగా మాట్లాడండి చూద్దాం. చెప్పాను మీరు అంకుల్, నేను ఒకటే అంకుల్ ఇప్పుడు కూడా చెప్పేది, మీరు క్లారిటీగా ఉండండి అంకుల్. లేదు సుబ్బరాయుడు ఇంకా 2-3 ఏళ్ళు ఉంటే ఇది 11 కోట్లు కానీ 15 కోట్లు పడతా అంటే ఓకే అన్నట్టు ఉండండి అంకుల్. స్టాండ్ బై చేయండి. కన్ఫ్యూజన్ ఉండదు అంకుల్. ఇప్పుడు దయచేసి కన్ఫ్యూజన్ ఉండకూడదు. దానికి సంబంధించిన మినిస్టర్ ఉన్నాడు కదా, ఎవరు? పెద్దిరెడ్డి అంకుల్. పెద్దిరెడ్డి ఏం చేస్తున్నాడంటే బాగా క్యాన్సిల్ చేసి లాగేసుకుంటాను, నెగ్లెక్ట్ అది భయం. మన ఊరు పక్కన కూడా ఒక లాగేశాడు అంకుల్ తమ్మలపల్లిలో. ఆయన కూడా వైఎస్ఆర్సీపీనే, నాగేంద్ర కుమార్ రెడ్డి. ఏం చేశాడంటే అది మామూలుగా వీళ్ళకి అన్ని అప్రూవ్ అయ్యాను, అన్ని తెచ్చుకొని ఆడ వాటా ఇయ్యలేదని చెప్పి వాళ్ళు విత్-in 3 months లో వాళ్ళ వశం చేసుకున్నారంట. అది మామూలు 2 ఏళ్ళు పడుతుందంట ఆ ప్రాసెస్ అంతా. ఈ పెద్దిరెడ్డి మనిషి పెద్దిరెడ్డిలో అంటే ఇది జరిగి కూడా 6 months అయింది అంకుల్, ఇప్పుడు కాదు. అట్లా ఏంటంటే మంది కూడా మన దాని మీద కూడా ఈ అవినాష్ రెడ్డి వాళ్ళు ఎవరైనా కన్ను పడితే పెద్దోళ్ళు తర్వాత మీరు అంటే బయట పడగలదు అంకుల్. కాకపోతే అంత ఖాళీ కాకుండా ఏదో పోనీ ఒక 1 crore అట్ట ఇటో మీకు అది లాభం అనుకో నష్టం అనుకో అంకుల్, మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళాలి అంకుల్. అందుకనే ఆంటీ కూడా ఎవరి దగ్గర ఏం మాట్లాడకండి, మీ మనసులో పెట్టుకుని మనం చూడండి జాగ్రత్తగా. నేను ఎవరి దగ్గర ఏం మాట్లాడే అంకుల్, ఏదన్నా చెప్పినా మీకే చెప్తా గానీ ఎంతవరకు వస్తారు చూద్దాం. అదే అంకుల్, నేను అంత మీదే మాట్లాడి పాపం అంకుల్ చేస్తాను, నా హృదయం కూడా లేదు అంకుల్. చెప్తాను ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడండి, మళ్ళీ చూద్దాం. మీరు అన్ని ఓకే ఒకటి ఇట్లేం అంకుల్, ఈ రోజు రేపైనా మన్నాడైనా మాట్లాడతాం. మీరు ఒకటి పేపర్ పెన్ను తీసుకొని మనకి ఎంత కాడికి పోవచ్చు, మనం పెట్టిన దానికి మన టైం అంతా పెట్టాము, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోండి అంకుల్. అనాలిసిస్ చేసుకుని ఒక క్లారిటీ
సరే ఇంకా మనకి భవిష్యత్తులో ఉంటే ఏమైనా దీని వల్ల భారీగా లాభం వచ్చేటుందా, లేదా ఇంకా మనం వెయిట్ చేసి ఏమైనా నష్టం వచ్చి తన్నకొస్తుందా, తర్వాత గవర్నమెంట్ నుంచి ప్రెజర్ వస్తుంది, ఇవన్నీ ఒక 5-6 పారామీటర్స్ ఉంటాయి కదా గోల్. ఇట్లా ఆలోచించుకొని మీరు సరే పోనీలో వచ్చిన కాడికి భగవంతుడు ఇంటికి చాలే ఇది అన్నట్టు ఒక తీసుకుని దీని నుంచి మనం ఈ బిజినెస్ ఈ అమౌంట్ ఇచ్చి ఏదైనా ఒక బిజినెస్ లో వెళ్ళిపోవచ్చా, ఇంటి స్కిప్ అయిపోయి ఇదేమైనా మనకి ప్రాబ్లం అవుతుందా. ఒక్కోసారి ఏంటంటే మన టైం బాగాలేనప్పుడు ఇది జరుగుతుంటాయి అంకుల్. అట్లా మీరు అన్ని ఆలోచించుకుని ఒక క్లారిటీ వస్తే మీ నుంచి దాన్ని మనం ముందుకు వెళ్ళొచ్చు అంకుల్. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి వాళ్ళతో చూడండి, మాట్లాడిన వాళ్ళు మీరు ఒకసారి మనం ఏంటంటే గెట్టింగ్ 7 కాడికైనా అంకుల్ తెమ్మని అట్లా మాట్లాడినా మీకే నెంబర్ ఇస్తా. అలాగొద్దు నాకు నెంబర్ ఇవ్వకూడదు, మాట్లాడేసి నేనైతే ఏదైతే ఏదో విధంగా ఒప్పించేస్తాను అంకుల్ని. ఇంకా కాదండి ఆ విధంగా వెళ్ళాలి తప్ప గమ్ము నాకు డైరెక్ట్ గా ఇచ్చేసి గమ్ము కాదనుకోవటం ఇది అంటే అంకుల్ నేనేమంటే మీకు ఎట్లుంది అంటే నేనేమన్నా మాట్లాడేది మీకు డౌట్ రావచ్చు, అదే ఈడు ఎక్కువ మాట్లాడే అట్లా నేను ఎప్పుడు చేయడానికి లేదు. నాకు సుబ్బారాయుడు తర్వాత తెలిస్తే బాగుంటది అంకుల్ మనకి తెలుసు, ఆయన గురించి నేను మీరు కూడా నాకు తెలిసి ఎందుకు పెట్టుకుంటారా. సరే పాపం ఏమన్నా వస్తుంది ఎవరో తగులుతా అన్నట్టు ఉన్నారు అంకుల్. నాకు తెలిసి ఆ మనుషులో జగ్రెట్ అంకుల్ కాదనేది కానీ ఏదో వస్తుంది పాపం, ఏదో ఒకటి లైఫ్ సెటిల్ అయిపోయి మీరు కూడా ఆలోచనలు ఉన్నారు అంకుల్. నేనేమంటే మనకు ఆ 2-3 కోర్స్ మార్జిన్ పెట్టేసుకుని మిగతా అన్ని అంటే మీకే డౌన్ ఫాల్ అయ్యి లేకుండా ఈ లోపల వచ్చేస్తే మీకు 5 కోట్లు 6 కోట్లు చేతికి వచ్చేసినాం అనుకోవాలి, మీకు రిలీఫ్ అయిపోతారు, ప్రశాంతంగా అయిపోతారు. ఉన్నోళ్ళుగా వరుణ్ బాబుగా మీ చిన్న బాబుకి ఇచ్చేసి మిగతా అంకుల్ నీ దగ్గర ఆంటీకి పెట్టుకుని మిగతా చిన్న చిన్న బిజినెస్ లాగానే చిన్న ఫోన్ నెంబర్ ఏమంటే ఇచ్చేస్తాను, నువ్వే ఫోన్ చేసేయండి. చెప్పు. నేను ఆయనతో కూడా చెప్పాను ఇలాగా మా నాన్నగారు కొంచెం వయసు అయిపోయిందని ఆయన చేయలేక ఇలాగా అమ్మాయిని అమ్మాయి నీ పైన ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పారని చెప్పాను నేను. అర్థమైందా అన్న? హలో, ఓకే ఓకే అర్థమవుతుంది, చెప్పు. ఆ విషయం నువ్వు కూడా చెప్పు మాట. అర్థమైందా? అలా అంటే ఇద్దరు ఒక మాట వినట్టు తెలుస్తుంది అసలు వాళ్ళు. అదే చెప్పారు మనకి. నాకు రెడ్డిస్ ఫీలింగ్ చాలా ఎక్కువ అమ్మా. ఎవరు? విజయభాస్కర్ రెడ్డి చాలా ఎక్కువ అంట. సరే ఏదో చెప్తున్నాడు. అదే కాకపోతే ఎవరు ఈయన భాస్కర్ రెడ్డి గారి దగ్గర చాలా అతి వినియం ప్రవర్తించారన్న మాకు. అదే ఏంటి ఈ కడపడ ఎంత అతి వినియం ప్రవర్తించారు నాకు డౌట్ వచ్చింది బిహేవియర్ మీద. ఎంపీ కదా నాన్న దగ్గర. నిన్న గడపడ జరిగింది కదా, నేను గడపడ జరిగినప్పుడు ఎంపీతో మాట్లాడేశారంట వీళ్ళు. వీళ్ళకి మంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందంట. మొత్తం అంతా అనలైజ్ చేస్తే చుట్టుపక్కల అంతా బ్యాడ్ ఉంది కానీ ఇక్కడ బాగుందన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరికి? బ్రహ్మానంద రెడ్డికి మా బావకి మల్లికేసిని వస్తే మాట్లాడారంట. మాట్లాడితే అయితే మనకి దాన్ని పుట్టుపోతలో చేత మనిషి వస్తున్నాడు కదా అని చెప్పి అన్నాడు ఆయన. అతను వచ్చిన తర్వాత అతను ఇలా చెప్తే అతను మన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అతను మనకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు అందరూ జోష్ లో ఉన్నారు. అలా కాదు, ఇంకో విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. కొండల మధ్యలో ఉన్న దాంట్లో తిరిగి ఉండదని చెప్పారు జియాలజిస్టులు పెద్దోళ్ళు. అది నాన్న కొండల మధ్య ఉంటాం కదా, దాంట్లో ఇంకా చాలా ఇండెప్త్ ఎనలైజ్ ఉంటుంది నాన్న. ఇప్పుడు నార్పడి కూడా కొండల మధ్యలో ఉంది. కాదు, నార్పడి ఈ పక్క వచ్చేసింది. ఏం మరి మనకంత అవగాహన లేదు కానీ, సరేనా నాన్న? చెప్పు. మనకంత అవగాహన లేదు కానీ నువ్వు మైండ్ ది మ్యాప్ కూడా పట్టుకెళ్ళి, మ్యాప్ కూడా ఉండాలి. అదైనా మ్యాప్ రిపోర్ట్ ఎంత ఏముంటే అన్ని అంత ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళు, సరేనా? ఆ మ్యాప్ లో చూపించాను, నువ్వు చూపించి దాన్ని బట్టి ఆయన లైన్ తీసి చెప్తాడు నీకు. అదైందా నాన్న? మన దాంట్లో రికవరీ మామూలు పట్టుకెళ్ళు, దాన్ని బట్టి ఆయన చెప్పాలి కదా. ఆరిజిన్ నుంచి సైడ్ మైన్ మెటీరియల్ ఆరిజిన్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉండు, చెప్పి రాసుకుంటున్నాను. మైన్ ఆరిజిన్ ఉండు, ఒక్క నిమిషం. మైన్ మెటీరియల్ ఆరిజిన్ ఉంటది కదా, ఆరిజిన్ డీటెయిల్స్ ఒకటి ఉండాలి. మైన్ మెటీరియల్ ఆరిజినా లేకపోతే మైన్ ఆరిజిన్? ఆయన మెటీరియల్ ఏమో నాకు తెలియదు, ఆరిజిన్ అన్నాడు అంతే. ఆయన ఏది జనరల్ గా మాట్లాడుతుంటే నేను నోట్ చేసుకున్నాను అంతే. మైన్ ఆరిజిన్ అదే మెటీరియల్ ఆరిజిన్ మనకు తెలియదు. ఆరిజిన్ అన్నాడు. ఆరిజిన్ ఇన్ఫర్మేషన్ అని ఆ కోడ్లింగ్ రిపోర్ట్ లో మైన్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోడ్లింగ్ రిపోర్ట్ లో మైన్ మెటీరియల్ క్వాలిటీ, మెటీరియల్ ఎలా ఉందనే ఇన్ఫర్మేషన్ ఉంటదంట. మైన్ మెటీరియల్ ఎలా ఉంది అనేది, మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటని తెలుస్తుంది అంట దాంట్లో. మెటీరియల్ క్వాలిటీ ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంట. అది ఎలా ఉంటదో ఏంటని చెప్ప నాకు ఆయన అలా ఎన్ని అడగలేము కదా, జనరలైజ్ గా మాట్లాడాను నేను. తెలుస్తుంది దాంట్లో కూడా తెలుస్తుంది, క్వాలిటీ తెలుస్తుంది అంట. మరి దాంట్లో ఉంటుందో లేదో తెలియదు.
అదే లైన్ కి చూపించారు. లైన్ కి చూపిస్తే లైన్ ఏదో మనం బ్రహ్మానంద రెడ్డి కొంచెం అడ్జస్ట్ చేసి మన 80% చూపించేసారు. 70-80% అలా క్రాస్ గీసి మన 70-80 అయిపోయి మినిమం 50% ఉంటది. అదైనా అందుకని చెప్పాను నాకు కొంచెం మీరు మంచి రేట్ ఇప్పిస్తే నేను అందుకనే ఇన్ఫర్మేషన్ మ్యానిపులేట్ చేయమన్నా. ఇన్ఫర్మేషన్ కొంచెం ఇచ్చిన తర్వాత అంత పెద్దోళ్ళకి కొంచెం 1-2 పెద్ద డిఫరెన్స్ రాదండి, మాకు చాలా పెద్ద డిఫరెన్స్ వచ్చేస్తుంది, మేము జాబ్ హోల్డర్స్ అని మాకు మంచి హెల్ప్ అవుతుంది అని చెప్పాను. అదైనా అందుకే ఫీజు మంచి పడిగా లేదమ్మా నేను చూస్తాను, నేను చేస్తానని చెప్పి అన్నాడు. అర్థమైందా? అది చేస్తే మీకు కూడా కొంచెం మంచి ఇస్తానని చెప్పాను నేను. బ్రహ్మ అంటాడు, మరి నువ్వు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం వీళ్ళ ద్వారా వెళ్ళాం కదా, మనం చుట్టాలు. అది ఈయన కూడా చెప్పాడు, ఎవరో మా బాగా మలికేష్ కూడా చెప్పాడు, మన చుట్టాలండి వీళ్ళు ఈయన అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన దగ్గర పిలిచి అడిగాడు, ఈ అమ్మాయి ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తారు అని అడిగాడు. చాలా బాగా మాట్లాడాడు ఆయన. ఎంపీ కదా? ఎంపీ అలా అన్న ఎంపీ లేడు ఆయనతో. నేను గడప అయిపోయిన తర్వాత ఆయన బాగా టైర్డ్ ఉన్నాడంట. మైనింగ్ విషయాలు అసలు నాకు తెలియదు, అంతా మా నాన్నగారు చూసుకుంటాను చెప్పంట. నేను నాన్నగారితో చెప్తాను, మీరు నాన్నగారితో మాట్లాడని చెప్పాడంట. అర్థమైందా? అంతే. వాళ్ళకి అది డెఫినెట్ గా మెటీరియల్ బాగుపోయిన ఏదో చేద్దాం ఆలోచన ఉన్నారు వీళ్ళు. కానీ మెటీరియల్ బాగుంది కాబట్టి మనకు కొంచెం ప్లస్ అది. అదే నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్, నిన్న అంత ఫీడ్బ్యాక్ బాగుంది. ఆయన నేను అడిగిన క్వశ్చన్కి ఆయన నేను వేరే క్వశ్చన్స్ అడిగాడు వీళ్ళని. ఆ రైట్ సైడ్ అసలు బాగాలేదంట, రికార్డ్ తక్కువ అని చెప్పేసరికి వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. వీళ్ళకి సరిగ్గా అవగాహన లేదు. రైట్ సైడ్ అంటే పైపోయిన అది, లెఫ్ట్ సైడ్ అనేది అదేలేనన్న. కానీ బ్రహ్మయ్య మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చెప్పారు. అదేలే, బ్రహ్మయ్య మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అర్థమైందా? కాన్ఫిడెంట్ గా ఉండి మనం కాదు సరే మాట్లాడదాం చూద్దాం అని చెప్పి, ఇంకా మల్లికేష్ బాబు కూడా ఇంకా అంటే ఇంకా డిసప్పాయింట్ ఏం లేడు, కానీ ఒక మామూలుగా ఉన్నాడు. కానీ ఏదేమైనా ఏదో చేద్దామని చెప్పి అన్నట్టుగా ఉన్నాడు మల్లికేష్ బాబు. నువ్వు ఏం భయపడకో, అయితే అవుద్ది, అయిపోయింది, ఏదో నేను చేస్తానన్నాడు. అమ్మ ధైర్యం సరిపోతుంది కదా. ఇంకా సర్లే పోనీ ఏదో అన్నాడు, కానీ ఆడికి వెళ్ళిన తర్వాత మనకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళకి. అదేందని చెప్పేది ఒకసారి నేను రాసుకున్నాను, మళ్ళీ ఒకసారి చెప్పు. ఇది మైన్ మ్యాప్ ఒకటి కావాలి వాళ్ళంటే. మరి అతను దాన్న గూగుల్ ఎర్త్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గూగుల్ ఎర్త్ లో కూడా నేను చూసి చేస్తానని చెప్పి అన్నాను. గూగుల్ ఎర్త్ లో కూడా చూస్తానని నాకు అర్థం కాదు, మళ్ళీ అడుగుతూ గూగుల్ ఎర్త్ అంట. ఎర్త్ ERTH ఎర్త్. ఎర్త్ అంటే మట్టి, భూమి. గూగుల్ ఎర్త్ అంటే భూమిలో ఉన్న మెటీరియల్ ఎలా తెలుసుకున్న గూగుల్ ఎర్త్ అవగాహన ఉంటుందా? ఏదో మాట వరుస అన్నాడు, కానీ ఎంతవరకు వీలు అసలు కుదురుతుందా, వాళ్ళకి అంత యాక్సెస్ ఉంటుందని అడుగు. అది మాట వరుస అన్నాడు. మరి తర్వాత నేను అడుగుతాను, మర్చిపోయాను. అంత నొక్కి అడిగితే మళ్ళీ ఒకవేళ చెక్ చేస్తే మనకి ఏమైనా లేకపోతే ఇబ్బంది అవుతుంది, భయం వేసింది, అడగలేదు. నేను చెప్పింది అర్థమైందా? అది హైదరాబాద్ వెళ్ళి మాట్లాడి చేస్తావా లేదా ఏం చేస్తావు? హైదరాబాద్ వెళ్తాను కదా, అక్కడ ఫోన్ ఎత్తాడు కదా, పిచ్చిన కూడా వెళ్ళి దగ్గర బుక్ కూడా ఉన్న మెయిన్ బుక్ ఒకటి ఉంది, తీసుకోవాలి. ఎప్పుడు ఈ రోజు వెళ్ళిపోతే ఏమంటావు? ఫోన్ చేయి, ఫోన్ దొరకడా అసలు? ఎత్తలేదు, అక్కడ ఎత్తలేదు కదా, అదే కదా బాగా చాలాసార్లు ట్రై చేసాం కదా. మరి ఇప్పుడు హైదరాబాద్ ఉన్న ఊరు వెళ్ళాడు. అదే అందుకని హైదరాబాద్ వెళ్తే వాళ్ళ ఆవిడ చేత చేయించాలి, లేకపోతే వాళ్ళ తమ్ముడితో చేయించాలి, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అందరం వెళ్ళి. అవును, నేను మంగళవారం బుధవారం అక్కడ ఉండాలి కదా. మరి అంత దూరం వెళ్ళిన మా ఇంట్లో వేరే నెంబర్ ఏమవుతుంది నీ దగ్గర? వేరే ఉన్నారు కానీ వాళ్ళందరూ మానేసారు ఇతని దగ్గర. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్ ఏమైనా ఇస్తారేమో. ఇంట్లో వాళ్ళ నెంబర్ లేదు, వెళ్తాలే కానీ చెప్పు, ఏదో పట్టుకుంటారండి. ఎప్పుడు వెళ్దామని? ఇవాళ శనివారం కదా, రేపు అమావాస్య, ఆదివారం బాగానే ఉంటుంది, ఎప్పుడే వెళ్ళిపోదాం. రేపు ఆదివారం మంచి రోజా? ఆదివారం అమావాస్య చాలా మంచి రోజు అండి, ఆదివారం రాదు అమావాస్య. అయితే మరి ఈ రోజు వెళ్ళిపోవచ్చు, రేపు పని అయిపోతుంది కదా. చూస్తాను, నా పొజిషన్ బట్టి చూస్తాను, ఇక్కడ పొజిషన్ బట్టి. ఓకే చెప్పు. ఏంటి ఏం కాదు నీకు? నీకు ఏం కావాలి నాకు అర్థం కావట్లా. క్లైమేట్ రిపోర్ట్ లో మైన్ మెటీరియల్ క్వాలిటీ
క్లైమేట్ కాదన్నా, ఫస్ట్ ఏమో ఆరిజిన్. అదే మైన్ ఆరిజిన్ రా, ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కోర్ డ్రిల్లింగ్ లో రిపోర్ట్ లో మైన్ క్వాలిటీ తీసుకొచ్చండి. హౌ టు ఫైండ్ మైన్ క్వాలిటీ మనకు తెలియదు. మైన్ క్వాలిటీ తెలుస్తుంటే అలాగే మరి. ఓకే రాస్తాను, పెట్టి అది రాస్తాను ఒక నిమిషం. ఫైండ్ మైనింగ్ క్వాలిటీ ఫ్రమ్ జియోలజికల్ రిపోర్ట్ అని, ఫ్రమ్ కోర్ డ్రిల్లింగ్ రిపోర్ట్ అని రాసుకో. అర్థమైందా? కోర్ డ్రిల్లింగ్ రిపోర్ట్ లో ఫ్రమ్ కోర్ డ్రిల్లింగ్ రిపోర్ట్ ఫైండింగ్ మైన్ క్వాలిటీ, మెటీరియల్ క్వాలిటీ. మరి అది అదే అది హౌ టు ఫైండ్ మనకు తెలియదు కదా, ఎలా ఫైండ్ చేసుకుంటారు మనకు తెలియదు, అవగాహన లేదు. ఇంకొకటి ఏంటంటే గూగుల్ ఎర్త్ లో ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పు. గూగుల్ ఎర్త్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైండ్ మైన్ మెటీరియల్ క్వాలిటీ. మెటీరియల్ ఉందని చెప్పొచ్చేమో, మనకు అంత అవగాహన లేదు. ఈయనకైతే చాలా నాలెడ్జ్ ఉంది. ఇతనైతే ఆ సిలికా మైన్, క్వార్ట్జ్ మైన్ గురించి చెప్తుంటే టకటగా చెప్పేస్తాను ఆయన, ముసలైన భాస్కర్ రెడ్డి గారు. ఎవరు? ఎంపీ ఫాదర్. ఒబ్బో చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి. చాలా చూత పండు ముసలిలో ఉన్నాడు కానీ అసలు బాబోయ్ చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ మనకు కొంచెం క్లారిటీగా ఉంటే సరిపోద్ది. నేను చేయగలిగి నేను చేస్తాడు. మనకి ఏదో కొంచెం మంచి రేట్ వస్తుంది అంతే. నార్పేట్ ఇదైతే కొంచెం డౌటే అన్న. మా నార్పేట్ కొంచెం తగులు తరపేటేమో వర్టికల్ లైన్స్ వస్తాయి. ఈయన నార్పేట్ కూడా చెప్పాడు పొద్దున్న, నాకు వర్టికల్ లైన్స్ వస్తాయి, మనకి చాలా మంచి మెటీరియల్ వస్తాయి. ఆయన మెటీరియల్ అసలు వర్టికల్ లైన్ వస్తే మెటీరియల్ రాదంట కదా. రాకూడదంట. ఈయన కూడా అదేమంటున్నాడు. చేయలే ఇంకా అదే అంటే కాదన్న, ఆయన కొంచెం జోక్ కొడతాను ఇన్ఫర్మేషన్ లేదంటే తేడా కొడతాడు. ఇప్పుడు అతనికి ఏం చెప్పడం అర్థం అవుతలేదు. నేను చెప్పట్లేదు, రన్నింగ్ లో ఉంది, అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను చెప్పి అంతవరకు నేర్చుకో. అదే వాళ్ళే పైన చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు అని చెప్పాలి. అది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్పకూడదు. సరే సరే ఎప్పుడన్నా సరే నేర్చుకో, ఇప్పుడు కూడా నేర్చుకో. ఎవరైనా డిలే చేయటానికి ఇది 2 కారణం మాటలే చెప్పాలి. అదే అండ్ మనం వస్తావు, నువ్వు వచ్చినప్పుడు ఆయన చూపిస్తావు కదా. అప్పుడు ఏమనుకుంటాడు? ఎవరు? నార్పేట ఉంటాడు కదా ఇప్పుడు వెళ్ళినప్పుడు. ఉండడు అంతమానం ఉంటాడు. నార్పేట తప్పించుకొని వెళ్తాను. ఇప్పుడు నేను నార్పేట గవర్నమెంట్ వల్ల కాదు, ఏలే ఎవరో మన జీడీ ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ఉన్నాడు కదా మన పాత స్ట్రీట్ లో. అవునవును అంకుల్. ఆడు బాలేని పిఎస్. ఓకే ఓకే. ఇంకోటి దీంట్లో ఎక్కడ ఉన్నాడు ఎవరో అదే మీరందరు నలుగురా అంకుల్? నలుగురు. ఓకే. ఇంకా 5 కూడా జాయిన్ చేసుకుందాం అంటున్నారు. అవునా అంకుల్? ఓకే. గురించి వస్తున్నాడు డీడీ, అలాగే జాయిన్ చేస్తామండి. అవునా అంకుల్? మన వాళ్ళు ఎవరిని ఉన్నారా? మన వాళ్ళు ఎంత పెట్టాలి అంకుల్? అంటే ఇప్పుడు విదేశం మన అపార్థం చేసుకోవద్దు సుబ్బారెడ్డి గారు. అట్లేం లేదు అంకుల్. ఏం చేతంటే ఇప్పుడు ఈ పైసాకి ఒక పైసాకి లక్ష రూపాయలు మామూలుగా అయితే పైసాకి మినిమం 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలు మనం ఇప్పుడు అన్ని వేస్తే ఇది బయట అమ్మిది దరిదాపు అట్లీస్ట్ 4-5 కోట్లు తక్కువ వస్తుంది. ఎందుకంటే బేరం ఆల్రెడీ ఉన్నాయి. అవునవును అంకుల్. అక్కడి నుంచి ఆ సర్టిఫికేట్ వచ్చేసామంటే మూగేస్తానికి వచ్చి ఈ మూగాలంటే ఇప్పుడు డబ్బులు ₹10 ఖర్చు పెట్టాలి. లేకపోతే నా కొడుకు దాకా 1 లక్షకి 2 లక్షలకి కింద చూసి మైండ్ చూసి చేస్తే అవుతుంది. ఇప్పుడు డైరెక్టర్ అది చేసిపోయాక దరిదాపు 5-10 ఖర్చు పెట్టేయాలి మీకు స్పీడ్గా. ఇక్కడ కూడా దరిదాపు ఇంకా 3 లక్షల దాకా ఇవ్వాలి ఇక్కడ. కానీ ₹1,00,000 ఏర్పాటు ఏం చేసిన ప్రస్తుతం ఇస్తారో నేను ఇస్తానని నేను హామీ. నాకు అవసరం ఎన్ని. అవునవును అంకుల్. నా కొడుకు వచ్చినంత ఎంచేత
అదే అంకుల్. నాకు మా కుటుంబానికి ఏమన్నా ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తున్నాం, అందుకనే లేదు. అవునవును అంకుల్, మీరుండి అన్ని ముందు నడిపిస్తారు, వాళ్ళే పాపం ఐడియల్ గా ఉన్నారు. అవునవును అంకుల్. అదే అంకుల్. ఇప్పుడు ఏంటంటే 10 లక్షలు పెట్టాలి అంకుల్. ఒక 20 లక్షలు పెట్టలేదంటే ముందు నెమ్మదిగా పెట్టేలాగా ఏర్పాటు చేస్తాను, చెప్తాను నేను. అవునవును అంకుల్. ఏదన్నా అన్నేసి పెట్టినా కూడా మంచి ప్రాపర్టీ ఇదేంటంటే అట్లీస్ట్ 5 కోట్లు తక్కువకుండా అన్నేస్తాను. ఓకే. 5 కోట్లు అంటే 5 5 కోట్లే కదా, 5 పార్ట్నర్స్ కానీ అంతే కదా అంకుల్. మరి పెట్టిదంతా మాక్సిమం 20 లక్షలు పెడతారు. అంతే కదా అంకుల్. 20 లక్షలకి నెల కానీ 2 నెలల కన్నా ఒక 20 లక్షలకి ₹1,00,00,000 అంటే అలా సామాన్యంగా కాదు కదా. 2 నెలల కింద అంతే కదా అంకుల్, మరి సామాన్యం కాదు కదా. 5 రెట్లు వచ్చేస్తుంది, 5 రెట్లు 5,20,000 కోటి. అవునవును అంకుల్. అదే అదే అంకుల్. ఓకే అంకుల్, మంచి ఆఫర్ అంకుల్ అయితే. చాలా మంచి అప్పుడు ఏదో విధంగా అందరికీ హేద్దామని చూస్తున్నాడు వీడు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను, నేను డబ్బులు ఇవ్వకపోతే నేను ఏం చేయలేను, వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నాన్న తిప్పలు పెట్టేస్తున్నాను, నాకు అవసరం ఇవన్నీ. అవునవును అంకుల్. తుమ్మకొట్టు సూపర్కి ముందు చేసి దీని ముందు వాళ్ళకి ఇవ్వటమే తప్పు. మీరు అందులో ఇంతలేదని ఎంత మినిస్టర్ అయినా పావులవాట ఇచ్చేస్తారా? కష్టపడి చేసింది ఏదో పేరు నాది, మొత్తం పేరు మీద నా పేరు ఉన్నది. అడిగి తర్వాత డిపార్ట్మెంట్ లో పనిచేసి వాడికి పావులు ఇచ్చేసి నన్ను అడగకుండా మామూలు ఇచ్చుకుంటే 15,000 రూపాయలు ఇస్తారా? మనం పెద్దవాళ్ళు ఇచ్చినది పరిస్థితి అని చెప్పి గొడవ చేశాను. మంచి పని చేశారు అంకుల్. అవునవును అంకుల్. సరే, మరి ఈ 2 నెలలకైనా మనకు గ్యారంటీ ఉంది అంకుల్. మరి మనం అమ్మగలం. ఇంటికేషన్ ఉన్నాయి నాకు ఆల్రెడీ చెప్తా. ఈ సర్టిఫికేట్ మన చేతికి వచ్చేసి 2 నెలలు అక్కలేదు, 4 నెలలు వేసేస్తాను ఏదో విధంగా. అట్లానా అంకుల్? ఓకే ఓకే. ఇంకోటి చేతిలో లేదు, లేకుండానే నేను ఆల్రెడీ ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు. నాకు ఈ డైరెక్ట్ మంది ఏదైనా మంచి పరిచయం నేను ఇంటే ఇక్కడ చాలా ఇష్టం. అవును అంకుల్. నేను నాకు ఇవ్వాల్సిన ఎంత పరిచయం నన్ను ఇవ్వాల్సిన వారిని ఇవ్వాలి కదా. అంతే కదా అంకుల్. మరి ఇచ్చేయనంటే రేపు నేను ఫోన్ చేస్తే ఏం కావచ్చు చేస్తారు వాళ్ళు. అవునవును అంకుల్, వాళ్ళతో టచ్ లో ఉంటాయి. అవునవును అంకుల్. ఇవాళ 25,000 ఎవరికి సర్వేకి. అవునవును అంకుల్. 10,000 ప్రస్తుతానికి సరిపెట్టుకోండి, 5,000 కంటే ఇవ్వలేదు, నేను 25,000 ఇవ్వలేదని చెప్పి ఇస్తాం సార్ అన్నారు. ఇంకేత మనకున్న గుడ్ విల్ అది. అదే 25,000 ఫోన్ చేసేవాళ్ళు పరిగెత్తుకు వచ్చేస్తారు. మనకి ఏ పని వచ్చినా నా పేరు వచ్చిందని పని చేస్తారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు మన పేరు అమ్ముకుని ఎన్ని చేసుకొని తగ్గిందాం. అంతే కదా అంకుల్. ఆడికి వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేసేస్తున్నారు మీకు. అవునా? ఎక్కడ మనీ డిపార్ట్మెంట్ మన పేరు చేస్తే కాదని కూడా ఎవరు లేదు. అవునవును అంకుల్. ఓకే ఓకే. అదే అదే అంకుల్. ఇది ఎన్ని రోజుల్లో పెట్టాలి అంకుల్ మామూలుగా ఈ ఇన్వెస్ట్మెంట్? మాక్సిమం నెల దాకా టైం ఉండొచ్చు. లేకపోతే మన ఇష్టం, ఏది ఖర్చు పెట్టింది ఏం కదా. అవునవును అంకుల్. అదే అంకుల్, మీరు వస్తే సిటీకి దాని గురించి మాట్లాడి మనం ఏమన్నా తర్వాత ఇంకా లోన్ అట్లా పోవాల్సింది అంకుల్. మనం ఎప్పుడైతే లోన్లు అందుకు తీయలేదు, కొద్దిగా చిన్న చిన్న లోన్లు ఉన్నాయి, క్లియర్ చేస్తాము. మీరు చెప్తే గ్యారంటీ మనకి ఈ విధంగా గో హెడ్ అని మీరు మా వెనక తడితే మంచి లైఫ్ అవుద్ది. ఇంకేత ఎవరికైనా మంచి ఆన్సర్ అది ఇంకేత ఏ ఆన్సర్ ఇవ్వాలంటే నేను మా సుబ్బారెడ్డికి ఇవ్వాలి. నాకు లైఫ్ లో అంత హెల్ప్ చేశాడు ఆయన. మా డబ్బులు కూడా ఏదో విధంగా ఏర్పాటు చేస్తాం. అదే అదే అంకుల్, మీరు చెప్తే మనమే ప్రొసీడ్ అవుతాం అంకుల్. అట్లా మళ్ళీ ఇంకెవరు వాళ్ళంటే సెర్చ్ చేయాలంటే ఎవరు మనకు ఉన్నారు కానీ వాళ్ళ మనకు ఎందుకంటే మనకు ఉపయోగపడుతున్నారు. అదే అదే అంకుల్. ₹1,00,00,000 బయట మనం ఏదో తీసేసేవాడి ఇంకా వాల్యూ ఏమైంది? వాల్యూ ఏమైతుంది మనకు? అంత మనం ఇంత కష్టపడి పాపం మీరు దాని ఏదో అంత ఒక ఇదిలా గోల్డ్ చిన్నదండి మీరు కన్నా బిడ్డ కంటే నాకు హ్యాపీగా నేను నా కష్టాన్ని. థ్యాంక్ యూ అంకుల్. అవునవును అంకుల్. ఇప్పుడు నాతో ఇంకా పార్ట్నర్ అయిపోతారు కదా. అవునవును అంకుల్. రేపు ఏం చేసుకున్నా సుబ్బారెడ్డి ఎలా చేద్దామంటే నేను లేకుండా చేయొచ్చు మీరు. అవునవును అంకుల్, కొద్దిగా బిజినెస్ అయితే. అవునవును అంకుల్, అట్లే చేయాలి అంకుల్. మీరు వస్తే సిటీకి మాట్లాడే అంకుల్, అట్లే చేద్దాం అంకుల్. ఏదో ప్లాన్ వేసి మీరు ఇంత ఒక టైం పీరియడ్ పెట్టేసి మనం కూడా తీయమంటే తీద్దాము. అలా కాదండి, లేట్ చేయకూడదు. ఏదో నేను ఇంట్లో మాట్లాడతా. అది అల్లుడిని కూడా తిరుగుతున్నాడు, అల్లుడిని వేసుకుని గుంటూరు వెళ్తున్నాడు. ఎవరు అంకుల్? ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది మనకి ఎప్పుడు లోపల మనం క్లియర్ చేయాలి అంకుల్? అయితే మరి ఇది వీలైనంత తొందరలో మరి ఎట్లా? ఏది అంకుల్ లోన్ రావాలంటే మనం అదే ఇంకా ఈ రోజు మనం అప్లై చేయాలంటే ఇంకా శనివారం అట్లా అప్లై చేసి ఒక 3 రోజులు అనుకుంటా అంకుల్. 3-4 రోజులు పడుతుంది అంతే. మన ముందు ఒక 8-10 కార్డు రావచ్చు అంకుల్. ఇది పెట్టేయండి, మీరు 5 రూపాయలు పెట్టేయండి, చెప్పేస్తాను ఇంకా.
మీరు అట్లే పెట్టేయమంటే పెట్టేద్దాము. నేను రాగిచ్చేస్తాను మీకు. ఓకే, అంతా మన పేరు మీద ఉంది, ఎవరికి రాసుకోలేదు, ఒక వాళ్ళకు కూడా రాసుకోలేదు. అవునవును అంకుల్. ఓకే, అంతే మీ చేతిలో ఉంది అయితే. అవునవును అంకుల్, షూర్ షూర్ అంకుల్, అట్లే చేద్దాం అంకుల్. అయితే రేపు పెట్టేసుకున్నాను లోన్కి. పెట్టేయమంటారు అంకుల్ రేపు? పెట్టేయమంటే పెట్టేస్తాను అంకుల్. పెట్టేయండి, ఇంకా బాగోవాలి. ఇంక నెక్స్ట్ మీ డబ్బులు ఎక్కడ దొరికి డిస్మెంట్ చూద్దాం. షూర్ షూర్ అంకుల్. బయట ఎవరికి ఆల్రెడీ ఇచ్చేయాలని అడుగుతాను. వద్దులే అంకుల్, మళ్ళీ మనకి ఎందుకంటే మీరు చెప్పినట్టు మనకి 2 months మనం ఎందుకంటే మీరు ఇంత చెప్తారు. చేసేస్తాను, నా చేతికి డబ్బులు ఇచ్చాయంటే సర్టిఫికెట్ 4 రోజుల లోపల తీసేస్తాను. కాబట్టి తిరుగుతాను డబ్బులు పట్టుకుని తిరిగి గవ్వ చేసి ఏళ్ళు కూడా ఒక పక్క వాయిన్ చేస్తాను. రూపాయలు లేక నేను నానా తిప్పలు పడి ఇలా కూర్చుని చిన్న రూమ్ తీసుకుని 400 రూపాయలకి. నాకు చాలా బాగా, మీరు ఎందుకు 2 రోజుల నుంచి ఉండాలి బాగుపడ్డాడు అంటే రేపు పొద్దున కంపల్సరీ అంకుల్. అట్లేముంది అంకుల్ బాబు, మీరు మా ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు అట్లా అనమాట. దాని ఏముంది అంకుల్, మన మనీ కాదు. సుబ్బారాయుడు ఉన్నాడు, ఎందుకంటే ఒక మన ఐకాన్ లాగా మీరు ఎప్పుడు గుర్తుకుంటారు బాబు. కాంట్రాక్ట్ ఉంటే మీరే గుర్తుకొస్తారు నాకు. అట్లా ఇప్పుడు కూడా హోప్, ఏదో ఒక రోజులో మనం అంకుల్ హెల్పింగ్ చేస్తాను కాబట్టి ఎప్పుడు కూడా హోపే. కాబట్టి ఏంటంటే మనం కూడా ఏదైతే ఎవరితో మాట్లాడిస్తానో నేను తీసుకుంటానంటే నాకు అంకెలండి బాగా నమ్ముకొని తీసుకుంటాను. నేను చెప్పినట్టు పెట్టేస్తాను. అడగండి, చేద్దాం అంకుల్, అట్లే చేద్దాం. అది చాలా దీని చెప్పేస్తే నేను ఎవరు తీసుకుని నేను రాహిట్ చేస్తాను. 5 అవుతాను కదా, 5:20లో మీరు 2 నెలలు అయిపోతుంది అంటే ఇమ్మీడియట్ గా తీసేద్దాం అంకుల్ లోన్. పెద్ద బ్యాంకులో లాగేస్తున్నా. ఏంటంటే నాకు ఆటలే చేతులు ఆడతలేదు రూపాయలు లేక. అవును అంకుల్, షూర్ అంకుల్. దీంట్లో ముందు 5 లక్షలు ఎంతో 10 లక్షల ముందు పనిచేసుకున్నా అంటాడు. అవును అంకుల్, చెప్తాను పనిచేసుకుంటే మన రేపు పొద్దున్న డబ్బులు సరిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు కష్టపడి పైకి కిందకి చూసుకుంటే మేము మొదలు నేర్చుకోవాలని చెప్తాను. అమ్మా అంతే కదా అంకుల్, పాపం మీకు ఇది అవుతుంది. అవునవును అంకుల్. హలో అంకుల్ అదే మీకు పాపం వల్ల ఇది అవుతుంది మీ మీద. మీకు తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. అవునవును అంకుల్, తెలుసు కదా, కొంచెం తీసుకొచ్చాను. ఓకే జ్ఞాపకం ఉందా? ఉంది అంకుల్, ఉంది అంకుల్. సుధాకర్ అని ఇంకొక అతను కడపలో పని చేస్తున్నాడు. మీ కడపలో చేస్తున్నాడు అతను. అవును అంకుల్, ఏం చేస్తాడు సూపర్వైజర్ చనిపోతే. అబ్బో, అవును అంకుల్. ఇంకొక అతనేమో శ్రీరామరెడ్డి చాలా పిఎస్ అని ఉంటుంది, పిఎస్ కృష్ణారెడ్డి అది. అవునవును అంకుల్. అది బయట అందరూ మీ కడపలు ఎక్కువ. మీరు వాళ్ళందరికీ నేను నమ్ముతాను వాళ్ళందరికీ అంకుల్. ఇప్పుడు కూడా వేస్తే మీరు నాకు దృష్టిలో ఫస్ట్ మా సుబ్బారాయుడు ఏదో ఆంజనేయ దేవుడు పైకి తీసుకొచ్చేది బాగా. నాకు నమ్మకం ఉంది అంకుల్. మీరు పాపం ఏంటంటే మీరు ప్రశాంత్ నమ్మవాళ్ళు కూడా నమ్మి నాకు చేస్తాను అన్ని. ఇంకొక 10 ఏళ్ళకైనా నాకు నమ్మకం ఉంది అంకుల్. పాపం అది ఎందుకంటే కొందరు టైం పీరియడ్ నడుస్తుంది అనమాట. కొందరు ఎందుకంటే బ్యాడ్ టైం. ఇంకో ఫ్రెండ్ నాకు ఉన్నాడు, ఎవరో రాంబాబు అని. అది కొడుకు ఇప్పుడు అమెరికాలో చాలా పెద్ద పొజిషన్ ఉన్నాడు. అవును అంకుల్. ఆడికి చెప్పినా 5 నిమిషాలు వచ్చి అక్కడ మీరే చేస్తారా, ఏదైనా మీరే చేద్దారా, లేదా సినిమా చేద్దారా, లేకపోతే టీవీ చేద్దారా, నేను కొట్లాడుతాను రా అంటే అంటున్నాను. అవును అంకుల్. ఓకే ఓకే. ఎవరు లేదు, ముందు నాకు మెయిన్ ఇంపార్టెంట్ డబ్బులు కాదు. అన్ని అనికి ఎంతసేపు అంతే కదా. అవునవును అంకుల్. చేద్దాం అంకుల్, మీరు చెప్పుంటే మీరు గో హెడ్ అంటే నేను రేపే ప్లాన్ చేస్తాను. అదనమాట. చెప్తాను నేను. ఒకవేళ డీడీతో మాట్లాడేస్తున్నాను, మీరు క్లియర్ గా మాట్లాడండి. భయం లేదు, మాట్లాడదాం అంకుల్. అంతే క్లియర్ గా మాట్లాడదాము. ఒక 20 లక్షలు సుబ్బారాయుడు పెట్టగలదని అడిగి పెట్టేస్తాను. నేను పెట్టేస్తున్నాను, కొంచెం స్టార్టింగ్ ఎంత టైం ఉంటుందని అడగండి. వెంటనే పెట్టమంటే ఎవరు పెట్టలేదు కదా. అంతే కదా మరి. అవునవును అంకుల్. నేను పెడితే ముందు నేను ఇంక ఇచ్చేస్తాను, తర్వాత మధ్యలో ఎంత సంగతి ఇలా మధ్య మధ్యలో చూద్దాం. డిస్మెంట్ సెట్ చేద్దాం. అట్లా చేద్దాం అంకుల్. లైఫ్ మంచి సెట్ అయిపోద్ది. నేను చాలా కష్టపడ్డాను దీని గురించి. గత 16 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు పడ్డాను. అబ్బబ్బా, అయ్యో 2 వేల నుంచి పడుతున్నాను దీని చెప్పలో.
గొడవ. అవునవును బాబు స్వప్నంగా ఉండండి వద్దండు అంటది. అవునవును అంకుల్ పాపం. అవునవును పాపం వీళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా బాబు కొద్దిగా మిమ్మల్ని టెన్షన్ పడతాను. అవునవును ఇది అన్నిటి మీద మా సుబ్బారెడ్డి బాగుంటుంది గంట హ్యాపీగా ఉంది. 10 తినేస్తారు శుభ్రంగా. నేను ఏడుతూ ఉండాలి. కష్టపడింది సంవత్సరాలు ఏమో వచ్చి నెల రోజుల్లో అది అనిపించేస్తున్నాడంటే ఏంటని. అదే అదే అంకుల్ చేద్దాం అంకుల్. మీరు చెప్పండి అంతే. ఎందుకంటే మీరు అక్కడ గ్రౌండ్ లెవెల్ మీరు ఉంటారు కాబట్టి మీరు చెప్పినట్టే ముందుకు వెళ్తాము. ఏంటంటే మనం మళ్ళీ ఎందుకంటే స్టెప్ అంటే రాంగ్ స్టెప్ కాకుండా చూడాలి అంకుల్. ఎందుకంటే మనకు మీకు తెలియదే ఉంది అంకుల్. అంతా మనం ఇచ్చి నడపాల్సింది వస్తుంది అట్లా అంకుల్. అసలు చూడండి వేలంటే వెంకట చెప్పిందంతా ఇది యథార్థం. అంచేతండి నా మాట కదా, నేనంతా వాళ్ళతో మాట్లాడుతున్నా కదా. ఎవరో టీచర్ మాట్లాడతారు కదా, ఇండైరెక్ట్ అన్నా కడపడే. అవునా అంకుల్? కడపే ఇది. ఎక్కడ కడపలో ఉంటాడు అంకుల్ ఆయన? ఓకే ఓకే. కడప లోకలాస్తుంది. లోకలా? అవునవును అంకుల్. పర్లేదు అంకుల్. తీసుకొచ్చారు కదా మ్యాప్ ఉందా? మ్యాప్ ఉంది అంకుల్. ఇది తెలుసు అతనికి? ఏ అంకుల్? ఇది తెలుసు బాగా అతనికి. అవును అంకుల్. ఇంతకుముందు మాట్లాడారు కదా. ఓకే ఓకే. పుట్టుకుంటాడు కడప రామచంద్ర ఇదని. ఓకే ఓకే. డిప్యూటీ ఎడిటర్ ఫైనాన్స్ చేసి రిటైర్ అయ్యాడు. మొన్న సంవత్సరం అవుతుంది రిటైర్ అయ్యాడు. అదే అంకుల్. అప్పుడు మొన్న రామ్ చరణ్ కూడా మ్యారేజ్ కూడా ఆయన కుదురుతుంది. మా రాజా మ్యారేజ్ కూడా అదే చేశారు కదా. అవునవును అంకుల్. ఓకే ఓకే అంకుల్. షూర్ అంకుల్. అట్లే చేద్దాం. మీరు ఎట్లా అంటే అట్లా అప్లై చేసేయండి. చేస్తా అంకుల్. అట్లే చేస్తాను. అట్లా చేసి రేపు అట్లా పెట్టేస్తే ఒక 2-3 days వస్తుంది. మీరు రేపు మన ఆఫీస్ నుంచి మాట్లాడండి. ఒక 2-3 days అంతా మనం ఫస్ట్ ఇంత ఇన్వెస్ట్ చేస్తామని మాట్లాడి ఫర్దర్ గా మీకు చెప్పండి డైరెక్ట్ గా. చేస్తారు అంతే కదా అంకుల్. ఎవరు పెడతారో అంతే అంకుల్. అట్లా మాట్లాడదు అంకుల్. దాని ఏముంది అవసరం అయితే అడిగి అన్ని విషయాలు మాట్లాడకండి. ఇవన్నీ అట్లా మాట్లాడింది అంకుల్. అన్ని విషయాలు మాట్లాడుతాం. అన్ని ఎత్తాయి కదా, కోట్లు ఎత్తాయి కదా పెడుతున్నారు అనుకున్నారు. మన అమ్మాయి విషయాలు మాట్లాడాలి అంకుల్. ఫస్ట్ పెట్టుబడి మీద ఇన్వెస్ట్మెంట్ మీద ఆలోచిస్తాము. ఎందుకంటే మీరు ఎందుకంటే మళ్ళీ మీరు నాకు వాళ్ళు ఇన్పుట్ ఇచ్చారు అనుకుంటారు. అట్లా అంకుల్. అలా లేకుండా చేద్దాం అంకుల్. అట్లే చేద్దాం. షూర్ అంకుల్. అట్లే చేద్దాం. కూడా చెప్తారు ఎందుకంటే ఆయన కూడా కడపైన చెప్తే గొడవలేదు మీకు చెప్తాను ఇప్పుడు. అవునవును అంకుల్. ఏదో అంకుల్ అట్లా వస్తే ఏదైనా లైఫ్ అనేది కొద్దిగా ఫ్రీ అయిపోతుంది అట్లా. షూర్ అంకుల్. అట్లే మీరు ఇచ్చిన డబ్బులు కొంచెం అన్ని ఎగ్జిట్ పెట్టండి దాంట్లో. అవును అంకుల్. అదే అదే అంకుల్. నేను ఆడికి ఈవినింగ్ వరకు ట్రై చేశాను అంకుల్. కనీసం 1.5 lakh కన్నా అలాగైతే మంచిగా ఉంది. వచ్చింది వచ్చింది అలా కొంచెం బాగా అప్పటికి టైం చేస్తుంది. మన దేశంలో ఉంది కాబట్టి గొడవ కదా. అంతే కదా అంకుల్. మరి పార్ట్నర్ ఎంత ఎవరైనా పార్ట్నర్ మనం జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా అంకుల్. గొడవ పెట్టకూడదు. గొడవ పెట్టకూడదు. కరెక్ట్ అంకుల్. సరే అంకుల్. మళ్ళీ గుడ్ న్యూస్ చెప్పారు. అదే లైఫ్ మంచి కొంచెం మంచి రోజు చూసి ఒక దీనికి అడ్వాన్స్ ఎంత కనిపిస్తున్నాయని చెప్పండి. ఇప్పుడు ఎన్ని రోజులు పడితే రావటం డబ్బులు మీ చేతికి రావాలి కదా అంకుల్. అది ఎన్ని రోజులు పడుతుంది? అదే రేపు అదే వాళ్ళతో బ్యాంక్ వాళ్ళతో మాట్లాడేప్పుడు చెప్తారు అంకుల్ ఎన్ని రోజులు పడుతుందా మరి. ఓకే ఓకే. అట్లా అంకుల్. రామచంద్ర రెడ్డి చెప్పండి అంకుల్. వాళ్ళు పెట్టగలరా? ఆయన తెలుసు కదా ఇలా పెట్టగలరండి బాబు. ఆయన మన చాలా కష్టమేవి బాగా వస్తుంది. ఎవరైనా సరే లోన్ ఎక్కడ కొత్త అక్కడ వచ్చినా కూడా దరిదాపు ఒక 20 పైసలు పెద్ద మైండ్లో ఓటా ఉందండి. ఇంకేంటి అంతే కదా అంకుల్. టాటా జిల్లాలో వీళ్ళకి కూడా మెయిన్ అంత అధ్యక్షుడు మంచినే. ఎన్ని కోట్లు సరే వైద్య మైండ్ అధ్యక్షి దేనికి వరల్డ్లో. అబ్బా అంతే కదా అంకుల్. ఇదే అంకుల్ విపరీతమైన వీళ్ళంతా ఇదే కదా అంకుల్. ఇండైరెక్ట్ గా వచ్చేదానికి ఎంత వైద్య చేయగలిగే కెపాసిటీ ఉన్నారు. అందుకే టాటా జిల్లాలో ఒక మహిళ చూపిస్తారు చేస్తూ రాసేస్తారు. రాసేసి వైద్యం చేసుకుంటారు.
అవునవును అంకుల్, కరెక్ట్ అంకుల్. ఎందుకంటే దీని అంతా తక్కువ పెట్టుబడి, భారీ ఇన్వెస్ట్మెంట్. బిజినెస్ అన్ని చాలా ఎక్కువ పెట్టుబడి బిజినెస్ ఉంటాయి కదా, అవన్నీ మెయిన్ చూపించి వైట్ చేస్తారు అమౌంట్ అని. అవునవును, అందులో ఇందులో దీంతో రిస్క్ కూడా అంటే దాంట్లో మన కష్టం ప్రైవేసీ. అవునవును అంకుల్. హలో అంకుల్ చెప్పండి అంకుల్. అదే ప్రైవేసీ అంటే మంచి ముహూర్తంలో ఇప్పుడు బయటకు వచ్చింది విషయం. నాకు తెలియకుండా చూసాను ఈ ఫోన్. అడిగిన తర్వాత రాంబాబు గారికి వెళ్దాం, రాంబాబు చదువుతీ చెప్పిన కొడుకు పెద్ద కొడుకు ఉన్నాడని. అవునవును అంకుల్. వద్దు అంకుల్, మనమే చేద్దాం. ఎట్లయినా అంకుల్ లైఫ్ లో రిస్క్ తీసుకోవాలనుకున్నాం కానీ అది చిన్న ఇన్సూరెన్స్ రిస్క్ అంతా అది మీరు తీసుకుంటే డబ్బులు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి షేర్. అవునవును అంకుల్, కంపల్సరీ అట్లే చేద్దాం అంకుల్. అందుకే మీరంటే ఇంకా మీరు చెప్పారు కాబట్టి, మీరు చెప్తే నాకు ఇంకా ఆంజనేయ వెనక తట్టినట్టే అంత ధైర్యం అనమాట. అట్లే గోహెడ్ చేస్తాం అంకుల్. ఆ మీరు ఒకసారి రేపు మాట్లాడింది ఆయనతో, నేను కూడా రేపు బ్యాంకులో కనుక్కోవడానికి మీకు ఫోన్ చేస్తాను. నాకు ఎన్ని గంటలు చేస్తారు ఫోన్? మీకు 10:30కి అట్లా బ్యాంక్ వాళ్ళు 10కి వస్తారు. అది ఫోన్ చేసి పక్కన మీరు మాట్లాడాక అప్పుడు నేను అతను ఫోన్ చేస్తాను, ప్రైవేట్ గైడ్లోనే ఫోన్ చేస్తాను. నేను అదే ఫస్ట్ ఒక 5 lakhs పెట్టాను ఇన్వెస్ట్మెంట్ అంటాను, తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత అట్లా ఇస్తామని చెప్తాను అంకుల్. అదే ఎవరు నోరెత్తరు, ఎవరు నోరెత్తకుండా తర్వాత ఎక్కువ రోజులు మీకు సెట్ చేస్తాను జాగ్రత్త, మన చేతిలో పని కదా. అవునవును అంకుల్. ఇలా ఇప్పుడంతా మీ పేరు మీద అంకుల్, వాళ్ళ పేరు మీద రాశారు నా పేరు మీద ఉంది మొత్తం అంతా. అవునవును అంకుల్. వాళ్ళు మరి వాళ్ళు అవును అంకుల్. మరి వాళ్ళు ఇప్పుడు ఎంత వరకు పెట్టారు అంకుల్? వాళ్ళు ఏం పెట్టారు? అంతా మీరే పెట్టారా? వాళ్ళు కూడా పెట్టారు, ఏడి ఒక 10 లక్షల పైన పెట్టారు. అవును అంకుల్. ఇది మిగిలిన వాళ్ళిద్దరు కూడా 5 లక్షల పైన పెట్టారు ఫస్ట్ నుంచి. ఓకే ఓకే. మనతో 20-30 లక్షల దాకా దొరికాం మనం. ఓకే ఓకే, అదే అవునవును అంకుల్. చేద్దాం అంకుల్, అట్టే చేస్తే మీరు చెప్పినట్టే చేసి ముందుకు వెళ్దాం. అదే అంకుల్. అంకుల్ భోజనం అయిందా మరి? ఇప్పుడు జస్ట్ టిఫిన్ చేసి వచ్చాను. టిఫిన్ కి వెళ్తుంటేనే ఫోన్ చేశాడు. అవునా అంకుల్? ఫోన్ చేస్తే ఇచ్చేద్దాం అలాగే ఇచ్చేద్దాం అంటే అల్లు దృష్టి పెట్టుకుని అప్పో వాళ్ళ అల్లుని మన వాళ్ళు ఎవరు చూసి చెప్తాను అన్నాను, నేను తెలియనట్టు. మంచి కాలేజీ ముందు మా సుబ్బారెడ్డి గురించి ఆలోచించాను కదా. థ్యాంక్ యూ అంకుల్, థాట్ వచ్చింది. ఓకే అంకుల్. ఎందుకు అంకుల్ గో హెడ్, రేపు ముందుకు వెళ్దాం, ఇంకా ఆలోచించ లేకుండా మరో ఆలోచన లేకుండా. షూర్. అమ్మతో చెప్పండి, ఎందుకంటే అమ్మ మనసు మంచిది, అమ్మతో చెప్తే. అవునవును అంకుల్, చెప్పాలి అంకుల్. అమ్మకు ఒకసారి బ్రదర్ కి చెప్పి గో హెడ్ అయితా. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. ఏదంకుల్? మీ దగ్గర ఏ విధంగా అడ్జస్ట్ చేస్తాను వాళ్ళతో ఎక్కడ లాగేసి తీసుకుంటే చూస్తాను. 5 వచ్చేదంటే పొడిగేస్తారు చాలా అంతే కదా అంకుల్. ఇది వచ్చి అంటే మనకు పెద్ద ఇది కదా అంకుల్. ఎందుకంటే మీరు మీకు పాపం సెట్ అయిపోతే కొద్దిగా అట్లీస్ట్ ఫ్రీ అన్న అవుతారు మీరు. అట్లా అంకుల్. ఏమో అంకుల్, మీరు ఫ్రీ అయితే నాకు చాలా హ్యాపీ అంకుల్. ఎందుకంటే 2-3 ఏళ్ళ నుంచి శ్రీనివాసుడు ఎవరు చేసిన పనికి మీరు పాపం ఆ లాయర్లని వీళ్ళని బాగా తిరుగుతున్నారు కదా. ఫస్ట్ నేను అది చూసిన అంకుల్, పాపం అంకుల్ ఫ్రీ అయితే ఎప్పుడైనా ఫ్రీ అవుతారు. ఆయనకి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, మీ దగ్గర ఉండే నాలెడ్జ్ అనమాట. ఆ స్కిల్స్ మిగతా నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది అంకుల్, ఎవరు తెలియదు అనమాట. ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ గానీ ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలంటే ఎవరికి చెప్పరు, ఎవరు తెలియదు అనుకోవాలి. చెప్పేది ఆ ఫీల్డ్ లో పెద్ద పెద్దోళ్ళే కింద పడిపోతుంటారు, ఎందుకంటే మీలో ఆ పవర్ ఉంది కాబట్టి. అట్లా అంకుల్. షూర్ అంకుల్, అట్లే చేద్దాం. థ్యాంక్ యూ అంకుల్, గుడ్ నైట్. మాట్లాడొద్దని చెప్పి నేను అన్ని అట్నే మోసేస్తున్నారు. ఇంకేదంటే నాకు జడ్జి అంతా మీరని చెప్పాను, మీకు మ్యాక్సిమం చేస్తానని చెప్పాను. ఇప్పుడు డబ్బులు వచ్చినాక మ్యాక్సిమం డబ్బులు వచ్చేస్తా కదా ఒకసారి. అవునవును అంకుల్, అట్లే కదా. మరి అందుకనే కొంచెం అమౌంట్ ఏమైనా రెడీ పెట్టేయండి. ఆడ మొహాన్ని కొట్టి పడేసి అనుకోండి, అన్ని బేరం ఫైనల్ చేసేస్తాను. అట్లే చేద్దాం అంకుల్. నేను అక్కడికి వస్తాను, వచ్చిన కూర్చొని మాట్లాడేసి మీతో కూడా మాట్లాడిస్తాను బేరం వాళ్ళని. అప్పుడు మీకు 5 నమ్మకం వస్తుంది. అట్లే చేద్దాం అంకుల్. అలా ఏడు ఎక్కువైపోయింది. నేను కానీ మనం వచ్చాక డబ్బులు కూడా సరిచేస్తలేదు, నాకు నో బేరం ఛాన్స్ అంటున్నాడు. అవును అంకుల్. అంకుల్ నన్ను ప్రతి రోజు ఫోన్ చేస్తాడు, డబ్బు గురించి చూస్తాను సార్, అదే నేను అదే అడ్జస్ట్ అయితే నేను ఫోన్ చేస్తాను సార్ అని కూడా చెప్పాను. అట్లే కదా అంకుల్, అట్లే చేద్దాము. ఇంకేంటంటే ఇప్పుడు ఇద్దరున్నారు, రత్న సత్యనారాయణ రెడ్డి అని. అవును అంకుల్. విజయవాడలో ఇక్కడ దగ్గరలో పొలాలు కొన్నాయంట.
ఇప్పటి నుంచి ట్రై చేస్తున్నా అమ్ముదామని. ఎకరం 75 లక్షలు పెట్టుకుని 50 లక్షలు అమ్మినా ఎవరు కొనలేదు పాపం. చాలా ట్రై చేస్తారు. అవునవును అంకుల్. అదే లక్కీగా వారం క్రితం ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అయితే అడ్వాన్స్ ఇస్తానంటే ఈ వినాయక చవితి వెళ్ళినాకనే 8వ తారీఖు 9వ తారీఖు కూర్చున్నాం అంటున్నాడు. అంతే ఈలోగా నేను ఇవన్నీ క్లియర్ చేసుకున్నానంటే అడ్జస్ట్ చేసుకుంటా. అదే రేపు 3వ తారీఖుని మళ్ళీ మినిస్టర్ తో మీటింగ్ ఉంది. ఇప్పుడు ఇంకా డబ్బులు ఏమన్నా ఒక 50,000-60,000 అవసరం ఉండి ఉండొచ్చు. అవును అంకుల్. ఓకే. ఈ పిఏలు వీళ్ళు నవ్వులేస్తున్నారు. అట్లా ఎందుకు వాళ్ళకి అనుకున్నట్టు ఇవ్వకపోతే మనకు అనుకూలంగా రాయదు. అవునవును అంకుల్. అందుకని ఇప్పుడు ముందు చెప్పదు ఆకలి లెక్కలో చెప్పి ఇంకోటి 7 డబ్బుల్లోనే వస్తాయి, అది ఇచ్చిన డబ్బుల్లోనే వస్తాయి. అవునవును అంకుల్. అందుకని 8,15,000 ఇచ్చారు దీని నిమిత్తం. అవును అంకుల్, 8,15,000 ఇచ్చాను. అందుకనే అంకుల్ ఇక మ్యాక్సిమం అడగాల్సిన అడిగి పెట్టా అంకుల్. చూసాను వాళ్ళ రేపు ఇంటికి వెళ్తున్నా సండే. అందుకనే ఒకవేళ అవసరం అయితే ముందు అర్జెంట్ గా ఇచ్చేటప్పుడు రేపు 3వ తారీఖున మీటింగ్ ఉంది. అవును అంకుల్. మీటింగ్ అయిపోగానే డబ్బులు నచ్చేస్తారు అట్టుకున్నాను పిఏలు పిఎస్లో. ఓకే. అందుకని ఇంకో 50-60 చేతులు పెట్టు నమస్కారం చేసి ఆఖరి చెప్తున్నాను యథాకొరకు చెప్తాను చేసి చెప్తాను. మనకి ఇవ్వాలి మన రూల్ ప్రకారం రూల్ ఉంది. రూల్ ప్రకారం మనిషి రావాలి చేయటం మన కోర్టు గౌరవం వచ్చింది ఇది అంటారు. రూల్స్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా ఏం చేస్తారంటే ఏ రూల్ లెక్క చేయట్లేదు. ఎవరు రూల్స్ అంటారు ఆ రోజు రూల్స్ మళ్ళీ వాళ్ళు రూల్ మారుతుంటాయి కదా. రెడ్డి అని ఉన్నారంటే చేస్తున్నారు వాళ్ళు. అవునవును అంకుల్. ఇంకా వాళ్ళ అర్థం చేసుకోవడం మూర్ఖుడు. ఒక్క వాళ్ళు చెప్తే రుచి అయిపోవాలంటే అవుతే మనకు వచ్చి కోట్లకి ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టకపోతే మనకి ఏం చేయగలం. మనకు తొందరగా పని కావాలంటే మూవ్ కావాలి అంకుల్. ఎందుకంటే అట్లా రూపాయలు లేకపోతే ఏమీ చేయలేము ఇంకా. అవునవును అంకుల్. అది అర్థం చేసుకోవడం మూర్ఖుడు. 10 రూపాయలు ఖర్చు పెట్టేసి 100 రూపాయలు సంపాదించాలి తప్ప ఏదో 10 రూపాయల గురించి 20 రూపాయలు వేసి చెప్తున్నాడు. అట్లుంటాయి అంకుల్ ఆయన ఆలోచన కొద్దిగా. అదే అంకుల్. మ్యారేజ్ ఎంతవరకు వచ్చింది? అదే అంకుల్ మ్యారేజ్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా మ్యారేజ్ పొజిషన్ లో పట్టుకున్నాయి అంకుల్. మళ్ళీ ఎందుకంటే అక్టోబర్ నుంచి ముహూర్తాలు అయితే సుబ్బారాయుడు అంకుల్ ఒక విషయం నమ్మండి, నాకైతే చాలా ఇష్టం. ఇంకేదంటే చాలా మంచి పిల్లలు అంటే కూడా చెప్పుద్ది తండ్రి లేడు వెనకాల మీరు చాలా జాగ్రత్త సుబ్బారాయుడు అంకుల్ దీంట్లో దింప నేర్చుకుంటుంది కదా బాబా అన్ని చూసుకున్నాడు. మంచి ఒక రోజు 2 రోజులు లేట్ అయినా మంచి అతనికి అని చెప్పాను నేను. అవునవును అంకుల్. థ్యాంక్ యూ. నా ఫోన్ మాట్లాడాక ఎంత బాబా అయితే మంచి జాతకుడు అదృష్టం ఉంటే 20 రూపాయలు వచ్చేస్తాయి అంటున్నారు సుబ్బారాయుడు. అవునవును అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. అట్లే చూద్దాం. అందుకని నేను కూడా వచ్చాక నేను 23వ తారీఖు మాకు మీటింగ్ ఇక్కడ సెక్రటరియట్ లో. 3 తారీఖు హాలిడే కదా అంకుల్. 3 అంటే అవును అంకుల్. ఎప్పుడు 3 శనివారం అంకుల్. ఓకే శనివారం నేను శుక్రవారానికి వచ్చేస్తాను. సరే సరే అంకుల్ వచ్చేయండి అంకుల్. అట్లే చేయండి అంకుల్. నేను ఈ వీకెండ్ ఊరు వెళ్తున్నాను. మీకు నేను శనివారం లోపల అడ్జస్ట్ చేస్తాను అంకుల్. ఊరు వెళ్ళాక నాకు ఎంత అవసరం చెప్పండి. అది అందుకని మీరు ఉంటే మంచిది. ఒకసారి మీరు కూడా మాట్లాడితే కొంచెం నమ్మకం వస్తుంది. నేను నా మాటలు నమ్మొద్దు, ఎవరి మాటలు నమ్మకం చేస్తాను కదా. అవును అంకుల్. అట్లే చేసిన ఏంటంటే ఒక పూజ కన్ఫర్మ్ అయింది అంకుల్. కొద్దిగా పూజ చేయాల్సింది అంతే, లేకుంటే ఏం లేదు. ఉండిపోతాను అనుకున్నాను. మ్యారేజ్ అదే అంకుల్ ఇట్లా ఏదో కొద్దిగా చిన్న పూజ దోషం అది అంటే షెడ్యూల్ అయింది. మామూలే అందరికీ ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. 55% ఉన్నాయి క్విజ్ దోషాలు. తప్పు కాదు అది. ఉంటాయంట అంకుల్. ఆ క్విజ్ దోషం ఉన్న వాళ్ళకే చేసుకోవాలంటే తప్పేం కాదు అది. అవునవును అంకుల్. అయ్యేం మన చేతులు ఇట్లా అట్లా అయ్యేదా అన్ని తెలిసింటే చాలా మంది ఉండదు. 60% ఉంటాయి. అవునవును అంకుల్. నాన్న మా బంగారు నాన్నగారు ఊరుంటుంది తాతవ అని. అవును అంకుల్. ఏంటన్నా ఎత్తుకోనా నువ్వు నన్ను ఎత్తుకోవాలి. నేను మొత్తం అయిపోయాను తాతం కదా మరి ఎక్కువ తాత అంటున్నాను. ఇద్దరు హ్యాపీ కదా అంకుల్ అయితే మన వాళ్ళు. కూడా ఎవరు కూర్చొస్తే ఏది అంకుల్ వరుణ్ రెడ్డిదా? మాకు అవునవును అంకుల్. నేను అది చెప్పాను అంకుల్. తొందరగా నీ నుంచి ఆశిస్తాను వరుణ్ రెడ్డి తొందరగా ఫాస్ట్ గ్రోయింగ్ అని. అట్లా అంకుల్. ఓకే రైట్ అంకుల్. థ్యాంక్ యూ. కూర్చోద్దాం కదా అన్న.
చాలా నమస్కారం.